పరిశుద్ధ కలిగిన తండ్రి, ఘనమైన దేవా, ఈ చేతుల్లోకి మరొకసారి మేము సమర్పించుకుంటున్నాం. నీ కుమారుడికి కాపాడి నిలబెట్టావు ఈ రోజు నాయన ప్రభా. అందు నిమిత్తమై ఈ కూటం పెట్టబడి ఉన్నది. ప్రజలకి ఒక జ్ఞాపకార్థంగా ఆయనకి నువ్వు నిలబెట్టి ఉన్నావు దేవా. నీకు స్తోత్రము నాయన. అది గుర్తు చేసుకుంటూ ఈ రోజు మేము అందరం మీ సమ్ముఖంలోకి వచ్చి ఉన్నాం. మాతో మాట్లాడండి. నీవేదైతే చూపిస్తావో దాంట్లో మేము జీవించడం కృపను దయచేయండి. నువ్వేదైతే మాట్లాడుతావో ఆ మాటలకు మేము లోబడే కృపను దయచేయండి. నీ మాటలు దాటిపోతే ప్రమాదంలో పడినట్టే ప్రభా, సహాయం చేయండి. ఇదిగో నాయన, నీ వాక్యముని వైపు చూసి మేము జీవించడం కృపను దయచేయండి. ఇదిగో ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. నా కుమారుడు లాంటి వాడు ప్రభా, స్థితిని బట్టి మీకు స్తోత్రాలు. ఆయనకి, తన తండ్రికి, తన తల్లికి, తన చెల్లిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఆ కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటున్నారో వారందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మీ చేతుల్లో సమర్పించుకుంటున్నాం ప్రభా. దయ చూపించండి. నీ వాక్యమును ప్రభా పట్టుకొని ఈ లోకములో జ్యోతుల వెల వెలగటానికి, సాక్షులై ఉండడానికి కృపను దయచేయండి. మేమే ఒక సజీవ సాక్షులుగా ప్రభా నీ వాక్య పక్షాన నిలబడటానికి కృపను దయచేయమని మాకు మేముగా నీకు సమర్పించుకుంటూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మరి నిలబడుతుండగానే మన బైబిల్ తెరిచి బైబిల్లో ఒక మాట చదువుదాం. దాని విషయమై దేవుడు మనతో మాట్లాడదాం. ప్రార్థన పూర్వకంగా వాక్యములోకి మనం వెళ్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము మరి 34వ వచనం అనుకుంటా. 34, 35. 24వ అధ్యాయము 35వ వచనమే. 35వ వచనం ఒక్క మాట. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కలిగిన తండ్రి, ఈ మాటను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఏదైనా శాశ్వతమైంది ఉన్నదంటే అది నీ మాటే. మిగతావన్నీ ప్రభా ఇసుక తిమ్మలై ఉన్నాయి, ఏదో ఒక రోజు నాశనం అవుతాయి ప్రభా. అందుకే నీ మాట మీద ఆనుకునే జీవితాలను మాకు మీరు కలుగు చేయండి. దీని విషయమై నిలబడిన వాడు ఏనాడు సిగ్గునందడు. ఈ రోజు వరకు సజీవ సాక్ష్యం మా ముందే ఉంది ప్రభా. నీ కుమారుడికి స్వస్థపరచడం మేము చూసాము. నీ కుమారుడి పక్షాన నువ్వు పని చేయడం మేము చూసాము. ఈరోజు ఒక ఉద్యోగం చేసుకునే స్థితికి తీసుకుని వచ్చి ఉన్నావు ప్రభా. ఇవన్నీ కూడా నీ వాక్యానికి లోబడటం బట్టి నువ్వు ఆశీర్వదించిన ఆశీర్వాదాలు ప్రభా. మీకే స్తోత్రాలు. ఇదిగో మాకు మేముగా నీకు మరొకసారి సమర్పించుకుంటూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ముఖ్యంగా మరొకసారి స్టెఫెన్కి క్రీస్తు నామంలో హ్యాపీ బర్త్డే. ఈరోజు మనమందరం కూడుకోవడానికి కారణం స్టెఫెన్ బట్టే మనమందరం ఇక్కడికి వచ్చాం. ఆయన కూటం ఉండుంటే ఈరోజు మనం ఇక్కడికి వచ్చే వాళ్ళం కాదు. మీరు స్పష్టంగా వాక్యం వినగలిగితే మేము క్లియర్గా మీకు వాక్యం చూపించాలని మేము ఆశపడుతున్నాం. మనసులో అటు ఇటు తిప్పొద్దు. ఏకాగ్రత అనేది దేవుడు మాటల మీద పెడితే
ఆ వాక్యము నీతో ఏదో మాట్లాడుతుంది. ఆ మాటలు నిన్నేదో ఆదరించి నిన్ను కడుతుంది అనమాట. మీరు ఇక్కడ కూర్చొని ఏదో ఆలోచిస్తుంటే నీ మీద నుండి వెళ్ళిపోతుంటాయి అవి. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను రాత్రి నుండి ఆలోచించుకుంటూ వస్తున్నాను, రేపు ఏం వాక్యం ఎలాగా మాట్లాడితే బాగుంటుంది. స్టెఫెన్ లాంటి 25వ సంవత్సరంలో పుట్టినరోజు, 25వ సంవత్సరం ఎవరైనా వర్తమానంలో పుట్టినరోజు జరిపించుకున్నారా అనేది నేను చెక్ చేస్తుంటే, వర్తమానం చెక్ చేస్తుంటే ఎక్కడ దొరకట్లేదు. అది కాక ఫిబ్రవరి నెల 10వ తారీఖున బోధించిన వర్తమానం ఒకటి లేదు. 10వ తారీఖున బోధించిన వర్తమానాలు నేను 1947 నుండి 1965 సంవత్సరం వరకు ఆయన బోధించిన బోధలన్నీ చెక్ చేసుకుంటూ వచ్చాను. తెలుగులో ఎక్కడా లేదు. మరి ఇంగ్లీష్లో ఉంటే ఉండొచ్చు, తెలుగులో మాత్రం అక్కడ దొరకలేదు. అది ఎతికాను, అది ఎతికి అలిసిపోయాను. తర్వాత ఈయన 25వ సంవత్సరంలో ఇప్పుడు అడుగు పెట్టాడు. స్టెఫెన్ ఇప్పుడు 25వ సంవత్సరంలో అడుగు పెట్టాడు. 24 గతించిపోయాయి. 25వ సంవత్సరం ఇప్పుడు ఆయన పెళ్లి బాధ్యత, నా కొడుకు పెళ్లి బాధ్యత నా మీద పడ్డాడు. ఎప్పుడు నా కొడుకును ఆయనకి నా కుమారుడు గారిని నేను చూసుకుంటాను, వేరే విషయం లేదు. ఇప్పుడు వాళ్ళకి పెళ్లిళ్ళు ఈడులు వచ్చాయి. ఎక్కడ పెళ్లి చేయాలో, ఎవరికి చేయాలో ఏమీ తోచన పని మా చేతుల్లో ఏమీ లేదు. చాలా మంది వాళ్ళ స్వభావాలు బట్టి చేసుకోవడానికి వస్తారు, కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు తెలియదు. వాళ్ళు ఏం ఆడుతారు, గేమ్ ఆడుతారో మనకు తెలియదు. అదొక భయం. ఇప్పుడు మంచిగా ఉంటారు. పెళ్లి విషయాలు మాట్లాడేటప్పుడు చాలా ప్రేమగా ప్రతిదీ కూడా తేనె పూసి మాట్లాడుతుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత తెలుస్తుంది లెక్కలేంటో. అలాగ అయిపోతామేటో అని భయం. వాక్యంలో జీవించడమేమో అవమాన పాలం అవుతామేటో భయం. వీళ్ళు పెళ్లిళ్ళ విషయము ఆడపిల్లలకైనా ఏమో చేసుకోవచ్చేమో, కానీ వీళ్ళిద్దరికి చేయడంలో నాకు గొప్ప తలకాయ నొప్పి వచ్చింది. ఇప్పుడు ఇద్దరికి ఒకటే పందిరిలో చేసేయాలని ఆలోచిస్తున్నాను. దేవుడి చిత్తమైతే అలాగా అవుతుందేమో తెలియదు. నేనైతే మావాడికి ఢిల్లీలో ఉంటున్నాడు, 16వ తారీఖున మళ్ళీ వస్తాడు. వాడికి పెళ్లి సంబంధాలు అక్కడ వాడి యొక్క స్వభావాన్ని చూసి మేము ఇచ్చేస్తాం, ఉద్యోగం కూడా ఇస్తాం, కావాలంటే 50 కేజీలు 50 తులాల బంగారం ఇస్తాం, మా అమ్మాయి పెళ్లి చేసుకోండి అనుకొని వాళ్ళు కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు ఆడికి. ఆడేమంటున్నాడంటే, నేను ఎప్పుడు కూడా సిటీలో అమ్మాయిని చేసుకోను, పల్లెటూరు అమ్మాయిని నేను చేసుకుంటాను, అదేనా నా ఇష్టపట్టి కాదు, మా నాన్న ఇష్టం బట్టి అని అంటున్నాడు. ఆడు తప్పించుకుంటాడు, నా మీద తోసేస్తున్నాడు. ఇప్పుడు నా దగ్గరికి వస్తున్నాడు. ఇప్పుడు అందరూ తెలుసున్నాలే, అక్కడ వాడి స్వభావాన్ని చూసి వాళ్ళు అలాగ అంటున్నారు అనమాట. నా మీద తోసేస్తా, ఆడు తప్పించుకుంటున్నాడు. అక్కడ నా మీదకి వస్తుంది. ఇప్పుడు మీరేం చెప్పట్లేదు అంటున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, వాక్యములో ఉండి ఆమె తిరిగి జన్మించిన అమ్మాయి అయితే, ఆ తిరిగి జన్మించిన స్వభావం ఆమెలో కనబడితే నేను ఊగొడతానే గాని రూపాన్ని చూసో, డబ్బుని చూసో, లేకపోతే ఉద్యోగాన్ని చూసో, బంగారాన్ని చూసో మాత్రం నేను ఊగొడతాను. ఆమె తిరిగి జన్మించిందా లేదా ముందు దాన్ని నేను చూడాలి. ఆమెకి డబ్బున్నా లేకపోయినా మాకేం సంబంధం లేదు, అందం ఉన్నా లేకపోయినా పర్వాలేదు. తిరిగి జన్మిస్తే పరిశుద్ధాత్మ బాప్తిసం కలిగి ఉంటే చాలు. ఎందుకంటే అది ఒక్కటే ఒక కుటుంబానికి భయముతో భక్తితో నడిపించేది. అది ఒక్కటే. ఆ పరిశుద్ధాత్మ లేని వారి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. కానీ పరిశుద్ధాత్మ కలిగిన వారు మాత్రం ఏనాడు దేవుడికి దాటిపోలేరు. అలాంటి వాళ్ళు కావాలని, మా ఇంటికి రావాలని మేము ప్రార్థన చేస్తున్నాం. స్టెఫెన్కి కూడా 25లో అడుగు పెట్టేశాడు. మావాడు కూడా 26లో అడుగు పెట్టాడు. ఆయనకి ఈయనకి 1 సంవత్సరం తేడా. సంవత్సరం కాదు, నెలలు, అంటే డేట్లు తేడా అంతే. ఈయన ఫిబ్రవరి నెలలో పుట్టాడు, ఆయన డిసెంబర్లో పుట్టాడు, అంతే తేడా. మొన్నే ఆడు అడుగు పెట్టాడు. వాడు డిసెంబర్ 15వ తారీఖున పుట్టాడు, ఈయనేమో ఫిబ్రవరి 10వ తారీఖున పుట్టాడు. అంటే ఈ మధ్యలో ఎన్ని నెలలు గ్యాప్? 2 నెలలే సంవత్సరాలు డేట్లు మారిపోయాను. అండ్ డిసెంబరు 15, ఇంకా 15 రోజులు పోతే డేట్ సంవత్సరం మారిపోతుంది. అలాగే బైబిల్ ప్రకారంగా నేను ఎతుకుతూ ఉన్నాను, ఈ 25 సంవత్సరాలు జన్మదినం ఎవరైనా జరుపుకున్నారా అని ఎతుకుతున్నాను, దొరకలే. అయితే ఏడు ప్రభా, ఏం చేయాలి, ఏంటి అర్థం అవట్లేదు. రాత్రి అంతా మేము జర్నీ చేసుకుని వచ్చాం. రాత్రి 11 గంటలకి కురపం చేరామన్నమాట.
ఆ, నేను రాత్రి అంతా కూర్చొని వాక్యం వెతుకుతుంటే ఇమ్మరాల బ్రదర్ వస్తున్నాడు, బ్రదర్ పడుకోండి అంటున్నాడు. ఆయన బాధ ఆయనది, నా బాధ నాది. నాకున్నంత టెన్షన్ ఇంకెవరికి ఉండదు, ఎవరికి ఉండదు. ఇంక రేపు ఒక కూటమి ఉంది, దానికి ఒక టెన్షన్. అర్థమవుతుంది మీ అందరికి? రేపు కూడా ఉంది. ఏదో ఊహలో మాట్లాడడానికి దేవుడితో చెలగాడడం మంచిది కాదు. బైబుల్ ఏం కోరుతుంది, ఏం చూపిస్తుంది, ఏం చెప్తుంది అనేది ప్రజలకు అందించాలి. అదొక టెన్షన్, అదొక భారం, అందరికన్నా భారం. మీలాగా చూడండి ఒకసారి, మీలా కూర్చొని వినే భాగ్యం దొరికితే ఎంత బాగుండు అనిపిస్తుంది నాకు. నేను కూర్చొని చక్కగా దేవా నువ్వు ఏదో వండిసి పెట్టావు, మేము తినేస్తాము వెళ్ళిపోతాం అన్నట్టుగా ఉంటుంది. కానీ వంట చేయడం అనేది చాలా కష్టంతో కూడిన పని. వండిన వాళ్ళకి తెలుసు బాగా, హోటల్లో తెచ్చి తిన్నోడికి ఎవరికి తెలియదు. వండిన వాళ్ళకి తెలుస్తుంది దాని బాధ ఏదో, అంతే కదమ్మా? మీరు వండిన వాళ్ళు మీకు బాగా తెలుసు. అలాగే ఈ వర్తమానాన్ని అగ్ని చేత ఉడకబెట్టి, పరిశుద్ధాత్మ మంటలో దాన్ని ఉడకబెట్టి గొర్రె పిల్లని ఇవ్వాలి. ఇప్పుడు మామూలు విషయం కాదు. నేను ఎదుగుతూనే ఉన్నాను. రమారమి ఒక 50 వర్తమానాలు చెక్ చేశాను అనమాట. 50 వర్తమానాలు చెక్ చేశాను, ఏ వర్తమానం సమాధానం దొరకలేదు. మరి లాభం లేదు ప్రభా, నా ప్రయత్నాలు నేను మానేస్తున్నాను, నీ శరణ్ వచ్చేస్తాను ప్రభా, నా వల్ల కాదు ఇది, నాకు అర్థమైపోయింది, నువ్వే సహాయం చేయాలనుకొని ప్రార్థన చేశాను. పక్కన ఓపెనింగ్ అయిపోయింది అది. అమ్మయ్యా! ఎప్పుడు కూడా మనిషి ప్రయత్నం చేస్తాడు, అందులో ఫెయిల్ అయిన తర్వాత అర్థమవుతుంది దేవుడే లేకపోతే నేనేమి కాదని. ఆ తర్వాత ఈ వయసు ఒక అతను జన్మదినం వచ్చి, ఈ వయసు అంటే 25 సంవత్సరాల వయసు వచ్చిన అతని కోసం ప్రవక్త చెప్పడం దొరికింది. చూడండి, నేను ఎదుగుతే దొరకలేదు, జస్ట్ దేవుడికి స్వాధీనం అయిపోయిన తర్వాత వెంటనే ఓపెనింగ్ అయిపోయింది. నేను ఎప్పుడు అనుకున్నాను, దేవుడి కార్యాలు అలాగుంటాయి, మన ప్రయత్నాలు బట్టి ఏది జరిగేది కాదు. సో లోకం అంటే పుట్టినరోజులు జరిపించుకోవాలంటే అందులో చెప్తున్నాడు. అతని పేరు నేను మీకు చెప్తాను, ఆ పేరు రాసుకొని ఫ్రాకీ వెబర్ అనే ఒక సహోదరుడు. ఫ్రాకీ వెబర్ అనే ఒక సహోదరుడు. ఇతడు పుట్టినరోజు జరిపించుకుంటే లోకస్తుల్లాగా పార్టీ చేసో, బీర్లు తాగేసి జంతువులు వేయటమో, ఎంజాయ్ చేయటమో కాదు. ఆయన ఈ ఫ్రాకీ వెబర్ అనే ఈ సహోదరుడు ఆయన ఏం చేశాడంటే, ఎప్పుడూ గుర్తుండిపోయినటువంటి ఒక విషయాన్ని ప్రజల ముందు పెట్టాడు. అంటే ఆయన ఆలోచించాడు, లోకపరంగా లోకస్తుల్లాగా మనం జన్మదినం జరిపించుకోవడం కాదు, కానీ ఎప్పుడు శాశ్వతంగా ఉండేది, శాశ్వతంగా నిలబడేది ఏది చూపిస్తే బాగుంటుందని ఆలోచించి దేవునికి సమర్పించుకొని ఆ యొక్క శాశ్వతమైన గుర్తుని ప్రజల ముందు పెట్టాడు. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం! అంటే లోకస్తుల్లాగా ప్రవర్తించడానికి ఆయనకి లేదు, మనసు లేదు. లోకస్తుల్లాగా పార్టీ చేసుకొని తాగేసి గెంతులేయడం ఆయనకి మనసు లేదు. కానీ ఒక శాశ్వతమైనది ప్రజల ముందు జ్ఞాపకార్థంగా నేను ఉంచుతాననే మనసు కలిగి ఉండడం బ్రదర్ బెనం గారికి నచ్చింది. అదే ఈరోజు మా సహోదరుడు చేసింది కూడా. జాగ్రత్త వినండి, మన సెకండ్ చేసింది కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా కొంతమంది ఫ్రెండ్స్ పిలిచో, పార్టీ పెట్టో, కేక్ కోసో, గెంతులేసో, డాన్సులు వేసో ఒకరోజు ఎంజాయ్ చేసి విడిచిపెట్టవచ్చు. కానీ అందరికి పిలిచి కూటమే ఎందుకు పెట్టాలనుకుంటున్నాడు? దేవుని యొక్క ఆ శాశ్వతమైన ఎక్కువ తగ్గించు ఆ శాశ్వతమైన దేవుని యొక్క మాటలు ప్రజల ముందు పెట్టాలని ఒక ఆశ. సేమ్ ఆ స్వభావమే ఈలో రావటం, ఆ వర్తమానము నాకు దొరకటం, ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. ఆయనకి ఎలాంటి స్వభావం ఉందో ఈయనకి కూడా అదే స్వభావం. కూటమి పెట్టుకొని ప్రజల ముందు దేవుని వాక్యం వినిపించాలని ఆశ ఎందుకు వచ్చింది?
ఒక శాశ్వతమైనది ఈ లోకంలో ఏదైనా ఉన్నది అంటే, ఒక మనిషి బ్రతికి జీవించాలన్నది ఏదైనా ఉన్నది అంటే, పెరిగిపోతుంది ఇంకా ఏదైనా ఉన్నది అంటే అది దేవుడు మాటే. అది దేవుడు మాట. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వింటున్నారా? అది ఏది శాశ్వతముగా ఉండేది ఏంటంటే దేవుడి యొక్క మాటే. అందుకే ఈ మాటలే ప్రజలకు అందించాలని ఒక కోరిక రావటం, కూటం పెట్టాలనుకోవడం, అక్కడ వర్తమానంలో అది దొరకడం. ఇది నాకు దొరికిపోయింది సిగ్నల్, ఈ వర్తమానమే చెప్పాలని. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చూసారా? ఇప్పుడు అదే స్వభావము, అదే కోరిక ఈరోజు స్టెఫెన్లో కూడా రావటము, దేవుడికి స్తోత్రం తెలియజేశాను. రాక మొత్తానికి 4 గంటలకు దొరికిందండి. ఎన్ని గంటలకి? 4 గంటలు దొరికితే నేను 5 గంటల వరకు దానికి చదివాను, మళ్ళీ పడుకున్నాను. మా కుమారుడు ఇంకా లెగిసాడ లేదని చూశాను, తుప్పుడు కప్పుకొని ఉన్నాడు. ఓహో ఈరోజు పుడతాడు కదా, ఇంకా ఉన్న లోపల అనుకొని లేపలే. నిద్ర చాలదు. మా వాడికి నిద్ర అంటే చాలా ఇష్టం అనమాట. నిద్ర అంటే నువ్వు 12 గంటల వరకు లేపకపోయినా అలాగే ఉంటాడు. అంత పుష్టిగా పడుకున్నాడు ఎవడంటే మా బాబు స్టెఫెనే. అంత చక్కగా పడుకుంటాడు. తింటేనే మన పర్లేదు, నో ప్రాబ్లం, వద్దులే భోజనం, కానీ నాకు నిద్ర అంటే చాలా అనుకో. నేను ఎప్పుడు వెళ్ళినా నేను లేపుకొని, నా వెనకాల తిరుగుతుంటాడు కదా, నేనే లేపాలి. లెగు నాన్న, లెగు నీళ్ళు పెట్టు, లెగు బాత్రూమ్కి వెళ్ళు, అన్నీ చెప్పుకొని పంపిస్తుంటాను. నా దగ్గర పడుకున్నా, రాజాం వెళ్ళినా అదే డ్యూటీ. ఎప్పుడు తనంతట తను లెగిసి, నాకన్నా ముందు లెగిసి నేను నీళ్ళు పెట్టేస్తాను అండవు, నేనే లేపాలన్నమాట. ఏంటి మరి చేస్తాం, మరి కొద్ది రోజులు అలా తప్పదు. పెళ్ళైన తర్వాత వస్తుంది ఒక రోజు, ఆ రోజు వస్తుంది కదా, పడుకున్నామన్నా పడుకోడు, పడుకోమన్నా పడుకోడు. ఉండు పడుకుంటే ఎలాగా, పిల్లలకి భోజనం ఎవరు పెడతారు అంటారు, పరిగెడతారు. ఆ రోజు వచ్చినంత వరకు నువ్వు అలాగే ఉంటావు, ఓకే అనుకుని వదిలేశాను అనమాట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చాలా సంతోషము. ఈ రోజు ఈ కూటాన్ని బట్టి దేవుడికి మనం స్తుతించాలి, ఎందుకంటే మనం అందరము దీవించబడబోతున్నాం. బ్రదర్, నేను నిజం చెప్తున్నాను, ఏ మాటలైతే దేవుడు పలికాడో ఆ మాటలు ఎంత శాశ్వతమో మీకు చూపిస్తాను. ఎంత ఖచ్చితమైనవో, ఎంత నిజమైనవో, ఎంత పవిత్రమైనదో మీకు నేను చూపిస్తాను. ఈ దీనికన్నా శాశ్వతమైన జ్ఞాపకము ఇంకొకటి లేదు, మరొకటి లేదు. దీనికి ద్వేషించిన వాడు కానీ, దీనికి తిరస్కరించిన వాడు కానీ ఎవడి భూమి మీద బట్ట కట్టలేదు. ఎవడు కూడా భూమి మీద బట్ట కట్టలేదు. మీకు తెలుసా, ఒక అతను ఈ వాక్యానికి, అందుకే నేను ఒక్క మాట చదివాను, బ్రదర్ బెనం గారు కూడా ఒక్క మాట చదివాను, ఆ ఒక్క మాట చదివారు. ఆయనను ఏం చెప్తున్నాడంటే, నా మాటలు భూమి ఆకాశము గతించిన, నా మాటలు గతించవు అన్నాడు ఆయన. అంటే ఇది శాశ్వతమైన జ్ఞాపకార్థం. భూమి ఆకాశము లేకుండా అయిపోవచ్చు, కాలిపోవచ్చు, కానీ దేవుడి మాట మాత్రం నిలిచి ఉంటుంది. ఈ మాటకి ఎంత శక్తి ఉందో, ఒక నాస్తికుడు ఇప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు, ఈ బైబిల్ని చెరిపేద్దామని, ఈ బైబిల్ని ఆపేద్దామని. బెనం గారు ఈ వర్తమానం చెప్పాడు, గొప్ప ధైర్యమైన మాట, ధైర్యం వచ్చింది నాకు. బైబిల్ ఆపేద్దామని, బైబిల్ విశ్వాసులకు ఆపేద్దామని ప్రపంచం ఎప్పుడునో ప్రయత్నం చేస్తుంది. వారి వల్ల కాలేదు ఇది. ఎందుకంటే జ్ఞాపకముగా ఉంచేది దేవుడి మాట ఒక్కటే, జ్ఞాపకముగా ఉండేది దేవుడి మాట ఒక్కటే. ఎంతమంది బైబిల్ ముద్రించడం ఆపినా, బైబిల్ని నమ్మిన వాడికి లేపేద్దామన్నా వాడి తరం కాదు. ఒక్కడిని చంపితే 100 మంది పుట్టుకుని వస్తారు. లేకపోతే ఎప్పుడూ ఆగిపోయేది, 2000 సంవత్సరాల క్రితం. అది ఇంకో మాట చెప్పనా, ఆది కాండములోనే ఆగిపోయేది. ఏబేలుని చంపడానికి, ఏబేలు చంపేసి పూర్తిగా నిర్మూలన చేయాలనుకున్నాడు సాతానుడు. ఇక్కడతో ఆగిపోద్ది దేవుని ఆరాధన అనుకొని. ఏబేలు తర్వాత షేతు పుట్టాడు, షేతు తర్వాత ఇంకా వంశావళి రావడం ప్రారంభమైంది. ఎప్పుడు కూడా దీన్ని ప్రపంచం గతించిపోవచ్చేమో కానీ ఈ దేవుడు మాటలు మాత్రం గతించవు. అందుకే దీన్ని తిరస్కరించినాడు ఒక నాస్తికుడు. బలంగా ప్రవక్త చెప్తున్నాడు, ఒక నాస్తికుడు ఏం చేశాడంట, బైబిల్ కింద పెట్టి దాని మీద నిలబడి, ఇలాగ నిలబడి, ఇది పరిశుద్ధ గ్రంథమట, ఈ గ్రంథం మీద నేను నిలబడుతున్నాను. ఇప్పుడు ఒకవేళ ఇది గుర్తుపెట్టుకోండి, అంటే జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజు నేను నిలబడుతున్నాను ఇక్కడ. ఒకవేళ ఇదే నిజమైతే, ఇదే సత్యమైతే, నేను చనిపోయినప్పుడు నాకు పాతి పెట్టిన తర్వాత నాకు సమాధి కట్టాలి పెద్దది.
నేను దానికి డబ్బులు కూడా పెడుతున్నాను. నేను కట్టేసి ఏం చేయాలంటే మీరు ఆ సమాధికి జ్ఞాపకార్థంగా ఈ మాటలు రాయండి. ఇది సత్యమైతే, ఇదే నిజమైతే, ఇదే శాశ్వతమైనది అయితే నా సమాధిలో నుండి పాములు బయలుదేరి వస్తూనే ఉంటాయి అన్నాడు. అలాగే చనిపోయాడు. ఆయనకి గుమ్మి తవ్వడానికి వెళ్ళడానికి ఆ గొయ్యి తవ్వుతుంటే 2-3 పాములు ఆ మట్టిలో ఉన్నాయి. తవ్వినోళ్ళకి దొరికాయి, కింద ఇది తవ్వినోళ్ళకి దొరికాయి. ఇప్పుడు వరకు ఆ సమాధి ఒక జ్ఞాపకార్థముగా వాక్యానికి తిరస్కరించినందుకు, వాక్యానికి పక్కన పెట్టినందుకు, జీవ మార్గము ఇచ్చడానికి, జ్ఞాపకంగా జీవించడానికి ఇచ్చిన ఆ వాక్యానికి ఆయన ఒక చెత్తగా భావించినందుకు ఈ రోజు వరకు ఆ సమాధి నుండి పాములు రావడం ఆగలేదు. ఈ రోజు వరకు అక్కడ ఏం చెప్తున్నాడో, కాలము ద్వారా పరీక్షించబడి జ్ఞాపకార్థాలు వర్తమానం మీరు చదివారా? అందులో ప్రవక్త ఎందులో దీని గురించి చెప్తూనే ఉన్నాడు. 17వ పేరానా? 17వ పేరా బ్రదర్? అదే మెసేజ్ అబ్బా. ఓకే అక్కడ ఏమంటాడో ఒకసారి నేను ఒక జ్ఞాపకార్థం గూర్చి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అది ఓహియో అంటే అమెరికాలో ఒక ప్రదేశం అది. ఓహియోలో అయ్యి ఉన్నది. నీకు మైకేట్ అయిపోయింది. ఓకే, ఇచ్చే చదవండి. ఎవరు ముందు దొరికితే వాళ్ళు చదవాలన్నమాట. ఓకే, చదవండి బ్రదర్. అక్కడ ఒక నాస్తికుడు ఉండేను. ఒక నాస్తికుడు అంటే దేవుడికి నమ్మకపోయిన వాడు ఉన్నాడు. నేను అతని పేరు మర్చిపోయాను. నా ఇంటిలో ఎక్కడో ఆ పటమును నేను కలిగి ఉన్నాను. ఓకే, అక్కడ అతడు క్రైస్తవులకు బద్ధ విరోధై ఉండేను. క్రైస్తవులకు గొప్ప బద్ధ విరోధి అంట ఆయన. అతను మరణించాక అతని పాదము బైబిల్ మీద పెట్టి కిందకు చూపుతూ మత మూఢత్వానికి దూరము కండి. ఏంటన్నాడట ఆయన? ఇలాంటి దాన్ని నమ్ముకొని మూడులు అయిపోకండి, దూరం అయిపోండి అనుకుని చెప్పారు. మరియు ఆధునిక విజ్ఞానంతో పైకి ఎదగండి. అబ్బా, సైన్స్ ద్వారా పైకి ఎదగండి అన్నాడు. నీ సైన్స్ మండిపోయిన సైన్స్ ఏ సైన్స్ అని కాపాడగలిగిందా? మొన్న కాలిఫోర్నియాలో కాలిపోతుంటే వాళ్ళ టెక్నాలజీలు కాపాడాయా? హెలికాప్టర్తో నీళ్లు నింపుకొని దాని మీద జల్లినా ఇంకెక్కువ అయిపోతుంది, పెట్రోల్ పోసినట్టుగా. ఆ సైన్స్ ఏమైంది? సైన్స్ కన్నా గొప్పది దేవుడి యొక్క మాట. అందుకే నేను చెప్తున్నా, దేవుడి మాటకి నువ్వు ఒక శాశ్వతంగా జీవించడానికి తీసుకుంటే వేరు, దానికి తిరస్కరిస్తే వేరు. అది గుర్తెట్టుకోండి. మీ ముందు దేవుని వాక్యం వచ్చినప్పుడు దానికి లోబడితే నీకు బ్రతికి నీ పక్షాన యుద్ధం చేసే దేవుడు మనకు ఉన్నాడు. ఆయన ఆ వాక్యానికి తిరస్కరించిన వారికి ఏం జరిగింది ఇక్కడ చూడండి. ఏమంటాడో చూడండి. ఇక్కడ ఆధునిక టెక్నాలజీతో పైకి ఎదగండి అన్నాడట. అను మాటతో ఒక జ్ఞాపికమును అతను మరణించిన తరువాత తన కొరకు కట్టవాలని కోరుకొనెను. ఒక సమాధి కట్టుకోవాలని జ్ఞాపకార్థంగా నా సమాధి కట్టండి, దీనికి బైబిల్ నమ్మకుండా అవ్వాలి మీరు అనుకొని చెప్పాడంట. అయితే ఏమంటారు? మరియు అతను మరణమగుచున్నప్పుడు అతను ఇట్లు చెప్పాను. ఏం చెప్పాడు? నేను తప్పైన ఎడల కొద్దిగా నా సమాధిపై సర్పములు ప్రాకులాడును. నేను తప్పైతే నా సమాధి మీద సర్పాలు పాకులాడును అన్నాడు. ఆయన అన్నాడు. అయితే మరియు అతను మరణించినప్పుడు వారు సమాధిని త్రవ్వుటకు పారతో మట్టి తీయుచుండగా ఆ గుమ్మి చూస్తున్నప్పుడు ఏమవుతుంది? వారు 2 లేదా 3 రక్త పింజిరి పాములను చంపిరి. ఆ రకం పాములు ఏం పాములో బయట కనబడ్డాయో అది కూడా చెప్పాడు ప్రవక్త. రక్త పింజిరి పాములు 3 పాములు కనబడ్డాయంట. అయితే ఇంకా రాయబడి ఉంది, మరియు ఈ దినమున ఆ సమాధి తోటలో ఈ మధ్య ఒక సేవకుడు ఒక చిత్రపటమును ఫోటోను తీసి ఒక ఫోటో తీశాడట ఆ సమాధికి. మరియు నాకు చూపించుటకు దానిని తీసుకుని వచ్చాను. తీసుకొని వచ్చాడు. అయితే మరియు అతని సమాధి చుట్టూ గొలుసులతో వేలాడుచు ఆ సమాధి తోట ఒక అందమైన స్థలమై ఉన్నది. గొప్ప అందంగా ఉన్నది ఆ సమాధి తోట, మొత్తం బాగుంది. కానీ అతని సమాధి మాత్రం కేవలం ఒక పాముల పుట్టవలే ఉన్నది. పాములు తిరుగుతూనే ఉన్నాయి. ఏమన్నాడు? ఏ జీవము కలిగిన దేవుడు మాటలకి హేళన చేయాలనుకున్నాడు, తేలిగ్గా చూడాలనుకున్నాడు, ప్రజలకి దీని నుండి దూరం చేయాలనుకున్నాడు. ఆయన సమాధి పుట్టలాగా మారిపోయింది.
మరియు వర్షకాలమైనను చలికాలమైనను ఎటువంటి తేడా లేకుండా అతని సమాధి నుండి సర్పములు ఇంకనూ పాకుతూనే ఉన్నది. ఎందుకు? అది ఒక జ్ఞాపకార్థం. అది అదనమాట. వాక్యమును నమ్మకపోతే ఒక జ్ఞాపకార్థం దేవుడు పెట్టాడు, వాక్యాన్ని నమ్మినందుకు జ్ఞాపకాలు కూడా పెట్టాడు ఆయన. చరిత్ర మనకి రుజువు చేస్తున్న దాన్ని కాలము ద్వారా పరీక్షించి చూస్తే వాక్యానికి నమ్మిన వారి యొక్క జ్ఞాపకాలు భూమి మీద ఉన్నాయి. మీరు ఏమంటున్నారు? వాక్యానికి తిరస్కరించిన వాళ్ళ యొక్క జ్ఞాపకాలు కూడా భూమి మీద దేవుడు ఉంచి ఉన్నారు. ఈ రెండు కూడా ఎందుకు ఉంచాడంటే అక్కడ ఇంక కిందకి చదివినట్లయితే నాకైనను లేక మీలో ఎవరికైనాను అటువంటి ఒక జ్ఞాపకార్థము కలిగి ఉండుట దూరమగును గాక. ఎలాంటి జ్ఞాపకము? దేవుడు వాక్యానికి వ్యతిరేకమై జీవించే ఒక జ్ఞాపకం మనకి దూరం అవును గాక. అంటే వాక్యానికి లోబడే జ్ఞాపకం పర్వాలేదు, కానీ వాక్యానికి దూషించే జ్ఞాపకార్థాలు, వాక్యానికి తిరస్కరించే జ్ఞాపకాలు, వాక్యానికి దూరం చేసుకునే జ్ఞాపకాలు మన అందరికి దూరం అవును గాక అన్నాడు. అంటే వాక్యమే శాశ్వతమైందని రుజువు ఆయన సమాధి ద్వారా దేవుడు రుజువు పరిచాడు. ఆ వాక్యముతోనే కూటం పెట్టాలనుకోవడం కూడా మావాడి యొక్క ఆలోచన. ఆ వాక్యమే ప్రజల ముందు పెడితే ఆ జ్ఞాపకం ఉంటే చాలు. ఈ రోజు పార్టీ జ్ఞాపకం ఉండదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎవరి జీవితం అయితే దేవుని వాక్యానికి సమర్పించుకుంటారో ఈ కూటమి జీవితాంతం గుర్తుంటది. ఇంకా అర్థమవుతుంది మీ అందరికి? పార్టీ చేసుకుంటే ఒక్కరోజు తాగేసి గెంతులేసి ఆగిపోతారు మళ్ళీ. కానీ అసలైన జ్ఞాపకం భూమి ఆకాశము గతించిన ఆయన మాటలు గతించవు. దానితో ప్రజలకి జ్ఞాపకార్థంగా ఈ కూడికి పెడితే బాగుంటుందని ఈ రోజు మనకి అందరికి పిలిచి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నిజంగా ఎలాగవుతుందో ఒక్కడే మా జక్కయ్య అని అనుకున్నాను. ఒక్కడే ఎలా చేస్తాడు ఏంటనుకుని ఫోన్ నిన్న రాత్రే వచ్చేస్తానని చూశాడు స్టెఫెను. నువ్వు కంగారు పడకు, దేవుడు చూసుకుంటాడు దానికి. ఓషియాకి మాత్రం ఫోన్ చేశాను, ఆయన ముందు స్పందిస్తాడు, మిగతా వాళ్ళందరూ బిజీలో ఉంటారు అని నాకు అర్థమైపోయింది. 2-3 ఫోన్ చేశాను. ఓషియా పాపం వచ్చాడు అనుకుంటాను నేను. కళ్ళు లోనికి వెళ్ళాయంటే బేగ లేచాడు అనమాట మనోడు. అర్థమైందా మీ అందరికి? ఒక జ్ఞాపకార్థంగా ఏది నిలబడుతుంది అంటే దేవుడు మాటే. దీన్ని తిరస్కరించిన యొక్క పుట్టలో నుండి, సమాధిలో నుండి పాములు రావటము ఫోటో తీశాడట ఒక సహోదరుడు, ఒక సేవకుడు. మారలే. దేవుడు తన మాటను తన నిలబెట్టుకుంటాడు. మీకు చెప్పనా ఇంకో మాట? ఈ ప్రపంచంలో నీ బ్యాంక్ బ్యాలెన్స్ మీద నువ్వు ఆధారపడిన ఒకరోజు బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయిపోద్ది. ఒక్క రాత్రిలోనే లాస్ ఏంజలస్ లో సంపాదించిన కోటాది కోట్లు, వేల కోట్ల రూపాయలు బుక్ అయిపోయి రోడ్ల మీద పడుకోబెట్టాడు ఒక్కొక్కడికి. దేవుడే. మీ అందరికి తెలుసు కదా, మన డబ్బు కొద్ది రోజులే ఇస్తుంది, మన ఆస్తిపాస్తులు కొద్ది రోజులే ఉంటది, కానీ దేవుని వాక్యము శాశ్వతముగా జ్ఞాపకార్థంగా ఉంచేది ఒకటే. అది ఒక్కటి మాత్రమే ఈ ప్రపంచంలో శాశ్వతమైనది. ఆ మాట పట్టుకొని జీవించినోడు ఏనాడు సిగ్గుపోడు. ఆ మాట పట్టుకొని నడిచేవాడు ఏనాడు లజ్జకరము పద్ధతి రాదు. నిజంగా నేను చెప్తున్నా, ఆ మాట పట్టుకున్న వాళ్ళందరూ కూడా శాశ్వతంగా ఈ రోజు వరకు మనం మాట్లాడుకోగలుగుతున్నాం వారి కోసం. ఆ మాట అంత శాశ్వతమైనది. మీకు తెలుసా మీ 10వ తాత ఎవరో తెలుసా? మీకు చెప్పండి. మీ సొంత తాత, మీ 10వ తాత ఎవరు? ఇప్పుడు మీ 5వ తాత ఎవరు? మాట్లాడరేటి పోనీ ఉన్నారో లేదా వాళ్ళ ఫేస్ కట్ తెలుసా మీకు? కానీ 1000 సంవత్సరాల క్రితం ఉన్న అబ్రహాము పేరు ఇప్పుడు చదువుతున్నాం. ఆదాము ఎప్పుడు వాడు? ఆదాము పేరు ఇప్పుడు మనం ఎత్తుకొని మాట్లాడుతున్నాం. ఇస్సాకు పేరు ఎత్తుకొని మాట్లాడుతున్నాం. పేతురు ఎప్పుడు వాడు? యాహాను ఎప్పుడు వాడు? కానీ మన తాత 5వ తాత ఎవడో తెలియదు. ఇప్పుడు మా నాన్నలకి తెలుసా? వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మా తాతలకి తెలుసా? వాళ్ళకి తెలియదు. 5వ తాత వరకు 4వ తాతే కనుమరుగైపోయాడు. కానీ వీళ్ళు 1000 సంవత్సరాలు అయినప్పుడు కూడా శాశ్వతంగా ప్రజల మధ్యలో ఒక జ్ఞాపకాలుగా ఉన్నారు. అంటే కారణం ఏంటి తెలుసా? భూమి ఆకాశము గతించకపోయిన దేవుని యొక్క మాటల్ని, ఆ గతించకపోయిన మాటలు పట్టుకున్న వీరు ఈ రోజు వరకు మాట్లాడుకుంటున్నాం మనం. దావీదు ఎప్పుడు అంటే వాడనా మాట్లాడరేటిల్లు? దావీదు ఎప్పుడు వాడు? మీ అమ్మమ్మ ఎవరు?
సభ మరి మాట్లాడరు. మీ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ, మా అమ్మమ్మే గుర్తు పెట్టుకోవడం కష్టం అంటే ఇంక మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ అంటే ఇంక ఎలాగా? అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ, తాతాలు ముత్తాత ఎవడు చూసారా? ఒక్కడి జ్ఞాపకం లేదు. ఇవన్నీ శాశ్వతం కానివి. కానీ దేవుడు అన్నాడు చూడు, మత్తయి సువార్త 24:35 ఏమన్నాడు ఆయన? భూమి ఆకాశము గతించిన నా మాటలు గతించవు. ఏ మాత్రము ఇంకో మామూలు కాదు, ఏ మాత్రము ఒక్క పిసర గతించదట, ఏ మాత్రము గతించదు. దాన్ని పట్టుకున్నోడు కూడా అలాగే గుర్తుంటాడు అనమాట. ఇక హల్లెలూయా. అందుకే ఈ మాటలు చేస్తే నేను కూటమి పెడితే మంచిదనే ఉద్దేశంతో ఆయన ఆలోచన కలిగింది. పుట్టినరోజు అనగానే కేకులు కోసి గెంతులేయడం కాదు, పార్టీలు చేసుకుని గెంతులేయడం కాదు, శాశ్వతమైన దేవుడు మాటల చేత పోషించబడాలి. అదే దేవుడు కోరుతున్నాడు. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడు మాటల్ని పట్టుకున్న వాళ్ళకి కొంతమంది జ్ఞాపకాలుగా మీకు చూపిస్తానా అన్నాడు ప్రవక్త. నేను ఏమనుకోండి, ఎవరి గురించి చూపిస్తాడా అనుకున్నాను. అబ్రహాముని సారాన్ని పట్టుకున్నారు, దేవుడు మాటలు వారిని పట్టుకున్నారు. అందులోని లోతు, ఇంకొక ఆమె సిస్టర్ లోతు. ఈ అమ్మ ఏం చేసిందంటే దేవుడు మాటల కన్నా లోకంలో ఉన్న గొప్ప పేరు ప్రఖ్యాతులు డబ్బు ధనం వైపు చూసి సొదొమ గుమొర్రా వైపు వెళ్ళిపోయింది. ఆమె అటు వెళ్ళిపోయింది. మంచి పేరు ప్రఖ్యాతులు, ఆ ఊరిలో మేయర్గా తన భర్త అయ్యాడు, మంచి డబ్బు సంపాదించుకున్నారు, మంచిగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఒకరోజు దేవుడు భూమి ఆ యొక్క సొదొమ గుమొర్రా కాల్చడానికి దిగొచ్చినప్పుడు వారి దగ్గరికి దూతలు పంపించాడు. అక్కడ నుండి బయటికి రండి అనుకొని లాక్కొని తొందర పెడుతుంటే ఆమె ఏమనుకుంటుందంటే, బలవంతంగా మాకెందుకు లాక్కొని వెళ్ళిపోతున్నావు అన్నట్టుగా ఉంది. ఆ దూతలు శాశ్వతమైన దేవుడు వైపు వారికి లాగినా బోధించినా వాళ్ళకి అర్థం అవట్లే, మనసు మాత్రము అటువైపే ఉంది. ఈ రోజు వరకు ఈ వాక్యము మన మధ్యలో ఉన్నప్పటికీ కూడా ప్రజలకి మనసంతా లోకం వైపే ఉంటుంది. ప్రజలకి లోకం వైపే మనసు ఉంది, లోకం మీద మనసు పోవట్లేదు, దాని మీద ప్రీతి పోవట్లే. ఆ శాశ్వతమైన మాటల్లో జీవించాలని కోరిక కానీ నడాలని ఆశ కానీ లేకపోవడం చేత అది ఒక జ్ఞాపకార్థంగా ఆమెకు ఉంచి ఉన్నాడు. ఆమె బయటికైతే వచ్చింది కానీ బలవంతంగా మనసు మాత్రం సొదొమ గుమొర్రా వైపే ఉంది. ఆమె తల తిప్పగానే అక్కడ ఉప్పుస్తంభం అయిపోయింది. ఎందుకు ఉప్పుస్తంభం అయిపోయింది? ఒరే నాన్న, దేవుడు చెప్పాడు నాగటి మీద చేయివేసి యువతల వాక్యములో జీవిస్తానని చెప్పి కూడా నువ్వు లోకం వైపు తిరిగితే దేవుడికి దాసుడు కాదు. అసలు నువ్వు దేవుని దగ్గర పని చేయవు. దేవుడికి పని చేయాలంటే ఆయన మాటల మీద నువ్వు పూర్తిగా ఆనుకొని బ్రతకాలి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే ఈ వర్తమానంలో చెప్పాడు, ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. అక్కడ ఏం చెప్తున్నాడో ఒకసారి మీరు చూడండి. అక్కడ ఏమంటాడంటే, యెహోషువ గురించి చెప్పాడు. తర్వాత 24వ వచనంలో అక్కడ 24వ వచనంలో అయితే నేను మరి ఒక జ్ఞాపకార్థం గూర్చి ఆలోచించుటని. అది ఎటువంటి ఒక గొప్ప ఆశీర్వాదకరమైన జ్ఞాపకార్థమై ఉన్నది. ఎలాంటి ఆశీర్వాదకరమైన జ్ఞాపకార్థం అంటే అక్కడ చెప్తున్నాడు ప్రవక్త, చూడండి, నేను జ్ఞాపకార్థముల గురించి ఆలోచించి తిని ఒక దినమున ఒక స్త్రీ తప్పుడు ఎన్నికను చేసుకున్నది. ఒక ఎన్నిక శాశ్వతమైన దాని మీద కాకుండా లోక మీద ఆకర్షణ పుట్టి పేరు ప్రఖ్యాతులు డబ్బు ధనం మీద ఆకర్షణ కలిగి అటుపక్క ఎన్నిక చేసుకోయింది. అయితే తప్పుడు ఎన్నికను చేసుకున్నది. నీళ్లు పారేడి మైదానములలో ఆమె ఉండాలని నిర్ణయించుకొనలేదు. లేదా సొదొమ గొమొర్రా యొక్క పచ్చని మైదానములతో నివసించుటకు నిర్ణయించుకునేను. ఆమె నిర్ణయం ఎలాగైపోయింది? వాక్యములో నివసించడానికి కానీ ఎండ వాన ఎడారిలో జీవించడానికి ఇష్టపెట్టుకోలేదు ఆమె. కానీ అబ్రహాం భార్య గుడారాల్లో ఉండి గడ్డి లేని దగ్గర ఎండిపోయిన భూమిలో ఉండడానికి ఇష్టపెట్టుకుంది. భర్తకు లోబడి, దేవుడు మాటకి లోబడిన భర్తకి ఆమె విశ్వసించి ప్రభువుగా భావించి
ఆయన ఎక్కడుంటే నేను అక్కడ జీవిస్తాను. ఈయన ప్రభు మాట పట్టుకున్నాడు. ఆ మాట పట్టుకున్నవాడు నిజమైన వాడని తన భార్య కూడా విశ్వసించి భర్త ఎక్కడైతే నిలబడ్డాడో అక్కడ నిలబడ్డదా సారా. కానీ లోతు భార్య అలా కాదు. ఈరోజు కూడా వాక్యంలో జీవించకుండా, వాక్యం వైపు చూడకుండా, ఈ లోకం ఆనందం శాశ్వతం అనుకొని పరిగెట్టినోళ్ళ పరిస్థితికి ఒక గుర్తుగా ఈరోజు లోతు భార్యకు ఉంచాడు దేవుడు. మీకు తెలుసా లోతు భార్యకి దేవుడు జ్ఞాపకార్థంగా భూమి మీద ఎందుకు ఉంచాడు తెలుసా? ఇప్పటికైనా ప్రపంచం వద్దు, అందుకే బైబిల్ ఎంత చెరపాలనుకున్నా అంతే నిలబడి ఉన్నది దేవుడు బైబిల్. వీళ్ళు ఎన్ని గుర్తులు సరిపోయినా ఏం లోతు భార్యకి సరిపోయగలరా? ఇంకో విషయం తెలుసా, ఎంతో మంది కుయుక్తి పని ఆ యొక్క ఉప్పు స్తంభానికి వెళ్ళి అక్కడ నుండి మార్చేయాలని, అక్కడ తీసేయాలని ప్లాన్ చేసి బైబిల్ అబద్ధమని నిరూపించడానికి అందులో చెయ్యి తీసేయడము, ఏంటో మాట్లాడరా, ఏంటది కాలు ఈడ్చేయడము చేసి ఏదో ఒకలాగా అంటే బైబిల్ అబద్ధము, ఏ ఉప్పు స్తంభం లేదు, ఉట్టిదే బైబిల్ అబద్ధం అని చెప్పడానికి ఆ విగ్రహంలో అంటే ఆ ఉప్పు స్తంభంలో ఒక్కొక్క పార్ట్ ఈడ్చేయడము చేస్తున్నారు వీళ్ళు. దేవుడు ఏం చేశాడు? ఉప్పు స్తంభము అయిపోతా తిరిగి వెనక్కి చూస్తా అన్నాడు. ఆయన మాట భూమి ఆకాశం గతించదు కదా. మరి ఇప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఇరుస్తున్నారో అది పెరిగిపోతుంది తెల్లారిసరికి. ఇన్ని వేల సంవత్సరాల నుండి నా వర్షము ఏం చేయలేకపోతుంది, నా గాలి ఏం చేయలేకపోతుంది, ఏ మనుషుడు దానికి ఏం చేయలేకపోతున్నాడు. ఒక జ్ఞాపకార్థంగా దేవుడు ఉంటాడు అన్నప్పుడు దానికి ఎవడు మార్చలేడు. ఇక భూమి ఆకాశము గతించిపోవచ్చు కదా, ఆయన మాటలు గతించవాలి. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నుండి నిర్మూలన చేసి ఈ బైబిల్ అబద్ధమని నిరూపించడానికి వాళ్ళు ఏం చేస్తారట, ఎవడో అక్కడ వెళ్ళి నాస్తికులు లేకపోతే దేవుడి మీద అంటే బైబిల్ అబద్ధమని నిరూపించడానికి చూసినారు ఏదో ఒకటి ఇరిసేసి అలా కొద్ది ఇరిసేస్తుంటే తరిగిపోతుంది కదా అని వీళ్ళ ఆలోచనలతో వెళ్తుంటే తెల్లారులు సరికి ఇంకా అక్కడ అది పుట్టుకొని వచ్చేస్తున్నారు. ఎక్కడి నుండి వచ్చేస్తుంది అది? దేవుడు మాట, సృష్టికర్త యొక్క మాటలని. అక్కడ ఏమంటుందో చూడండి. ఇక్కడ మరియు కలివిడిగా ఉంటూ ఆ దినములలోనే స్త్రీల వలె జీవించుటకు ఇష్టపడి ఉండేది. ఈ రోజు కూడా చాలా మంది సిస్టర్స్ బ్రదర్స్ లోకస్తులతో తిరుగుతో తప్పు లేదండి అనుకో. తిరుగు తప్పు లేదు. తిరుగు అంటే ఎలాంటి తిరుగులు? వాళ్ళలాగా చేయాలని కాదు, మనం వాళ్ళతో కలివిడిగా ఉండు, ప్రేమగా ఉండు, తప్పు లేదు. కానీ వారిలాగా చేయటం తప్పు, వారిలాగా మాట్లాడడం తప్పు, వారిలాగా కయ్యాలాడడం తప్పు, వారిలాగా తిట్టడం తప్పు, వారిలాగా జీవించడం తప్పు. నువ్వు ఒక స్పెషల్ గా బ్రతుకు, కానీ కలిసి ఉండు, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏమంటాడు చూడండి ఒకసారి. అయితే ఎడారి స్థలంలో నివసించిన సారా మంచి ఎంపిక చేసుకున్నట్టు, మంచి నిర్ణయం మంచి ఎంపిక చేసుకున్నట్టు అవునండి ఈమె మాత్రము చేసుకునలేకపోయాను. ఏ లోతు భార్య చేసుకోలేకపోయింది, శాశ్వతమైన మాటల్లో జీవించలేకపోయింది ఆమె. అయితే సారా ఆమె కేవలం దేవుని వాక్యమును తన హృదయమందు ఉంచుకునేను. తన వాక్యము దేవుడి మాటలు తన హృదయంలో ఉంచుకోయింది. మరియు ఆమె తన భర్తకు ప్రియురాలుగా ఉండి అతనిని యజమానుడని పిలుచునంతగా ఆమె తన భర్తకి విధేయురాలై ఉండేను. ఎంత వాక్యానికి లోబడింది. ఈ రోజు భార్యలు భర్తలకు అలా పిలుస్తుండే, ఏ అప్పారావు, ఏ సురేషు, ఏ మెంట్లు. కానీ అప్పుడు భర్తలకు ఎలా పిలిచాడు తెలుసా? ప్రభు అంటారా ఈ రోజుల్లో? రే ఏరా సినిమా పవర్, సినిమా పవర్ లో వీళ్ళకి సిగ్గు లేదు, ఈ మగవాళ్ళకి కూడా అలా పిలిపించుకోవడానికి. నా చిన్నప్పుడు మా ఇంట్లో జరిగిన స్టోరీ చెప్తున్నాను. మా అమ్మ కోపంతో మా నాన్నకి ఒరే అన్నది. ఏడు చేశాడు తెలుసా మా నాన్న? నేను చిన్నోడిని, కింద ఒక్క దెబ్బ కొట్టాడు, కాలు మీద ఇరిగిపోయింది, కింద పడ్డది. గుండెల మీద కూర్చొని ఈ నోటుతోనే నువ్వు ఒరే అన్నావు కదే అని ఈ 2 నోట్లు ఇలా చేపెట్టి ఇలా చీరిశాడు. ఇక్కడికి చిరిగిపోయింది మా అమ్మ ఈ నోరు. ఎంతకంటే హాస్పిటల్ని పిలిచి ఇంకా కుట్లు వేయించారు. నాకు బాగా గుర్తు, నేను ఏడుస్తాను, నాకేం తెలుసు, నేను చిన్నోడిని. ఇంకొకసారి ఇదే నోరు ఇంకా అన్నదనుకో, ఇప్పుడు నేను ఇలా చేరడం, చాకు పెట్టి కత్తి పెట్టి దూర్చి మొత్తం చీల్చేస్తున్నాడు. ఈ రోజుల్లో ఒరే అంటే ఏడు చెప్పని
సిగ్గు లేని మగవాళ్ళు అనమాట. సిగ్గు లేదు, పౌరుషము లేదు, మీసాల గడ్డాలు అసలు లేవు, పౌరుషము లేదు. ఆ రోజుల్లో వాక్యానికి భయపడే స్త్రీలు భర్తలకి ప్రభువా అనేవారు. ఏంటన్నారు? నేను మా ఈదులతో అరే జారే అంటుంటారు. మా ఈదులను అరే జారే అని మగోడు భర్తకి అరే జారే అంటుంటే ఇంకా ఎలాగ తెలుసా, ఎలాగ ఉంటుంది? ఎంతగా దూరిపోతే కానీ ఆడదాని కింద అలాగ మాట్లాడరాదు. నిజంగా నేను చెప్తున్నాను, ఒక భయపడే స్త్రీ తన భర్తకి ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా గౌరవిస్తుంది. ఇది వాస్తవంగా నేను చెప్తున్నా. వాక్యానికి లోబడే స్త్రీ, వాక్యానికి ప్రేమించే స్త్రీ, దేవుడు మాటల మీద ఆనుకునే స్త్రీ తన భర్తకి ఎంతగానో గౌరవిస్తుంది. భర్తకి గౌరవించే సారా ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంది. కానీ లోతు భార్య పచ్చదనాన్ని చూసి, లోకం యొక్క పేరు ప్రఖ్యాతులు చూసి వాక్యం మీద కట్టుకోబడలేదు. ఆమె శాశ్వతమైన దేవుడు మాటల మీద నిలబడలేదు. ఆమె ఏమి జరిగిందో మన అందరికి జ్ఞాపకార్థంగా దేవుడు ఉంచాడు అక్కడ. ఇప్పుడు కూడా ఉంది. సొదొమ ఏరియాలకు వెళ్తే ఉప్పు స్తంభం ఇప్పటికీ ఉంది, ఎక్కడికి వెళ్ళిపోలే. ఎన్ని వర్షాలు రూల్ నిజం చెప్పాలంటే వర్షం పడితే వాతావరణానికి ఏం చేయాలన్నా మా బొబ్బిల్లో ఉన్న కోటే కరిగిపోతుంది. మాట్లాడరేటీలు కోటలు ఎన్ని ఉండేవి అనుకోవడం అన్ని పడిపోయాయి, కరిగిపోయి వర్షానికి వానకి. కానీ ఆ ఉప్పు స్తంభం ఎందుకు పడట్లేదు? భూమి ఆకాశము గతించిన ఆయన మాటలు ఏ మాత్రము గతించవు. అలాంటి మాటల మీద మనం కట్టుకోవడానికి ఈ కాలంలో వచ్చింది. అలాంటి మాటల మీద మనం జీవించాలని వచ్చింది. అలాంటి మాటలతో మనం నడవాలని వచ్చింది, దిద్దుకోవడానికి వచ్చింది. హల్లెలూయా. తర్వాత ఇప్పుడు ఏమంటారు చూద్దాం కొద్దిగా. భర్తకి విధేయురాలై ఉండేను, భర్తకి విధేయురాలై ఉండేది. మరియు సరిగ్గా అక్కడే ఆ గుడారములో ఈ దేవుడు ఇద్దరు దేవదూతలతో దిగి వచ్చి వారిని దర్శించెను. ఈ మాత్రం టెంట్ లోనే ఉంటుంది. అమ్మగారు మాత్రం 3 అంతస్తులు బిల్డింగ్ కట్టుకుని ఉంది సొదొమ గొమొర్రాకి వెళ్ళి. టెంట్ లో ఎంత వేడిగా ఉంటది. మేమైతే ఉంది. అక్కడికే దేవుడు దూతలు వచ్చారు. ఆమెతో కలిసి మాట్లాడటం ప్రారంభించారు. ఆమె శరీరం మారింది. ముసలితనం నుండి యవనంగా మారింది. ఎంతమందికి అర్థమైంది? ఒకటి, దేవుని వాక్యం మీద కట్టుకున్న శరీరాలు మారాయి. వాక్యములో కట్టుకుపోయిన వాళ్ళ శరీరం కూడా మారింది, కానీ అది వేరే మారడం. అర్థం చేసుకోండి మీరే. తర్వాత ఇక్కడ ఏమంటారు చూద్దాం. అయితే శ్రీమతి లోతు ఆమె చాలా లోక సంబంధిగా మారెను. అబ్బా. మరియు లోక కార్యములతో పట్టబడెను. అవునవునవునవును. మరియు ఈ దినమున ఎంతగానో లోక సంబంధమైన మనసు కలిగిన మనకు అది ఎటువంటి ఒక గుణపాఠమై ఉన్నదో కదా. ఉప్పు స్తంభం ఎంత గుణపాఠము కదా. అందుకే బైబుల్ నాశనం చేయాలన్నా ఆ గుర్తులు నాశనం చేయలేరు ఎవడు. ఇది పేపర్ కాల్చేస్తావు నువ్వు, కానీ బైబుల్ చెప్పిన గురుతో మీకు చెప్పనా, అలాంటి గుర్తులు ప్రపంచంలో దేవుడు విడిచిపెట్టి వెళ్ళాడు. నా మాట ప్రకారంగా నడిచిన వారి యొక్క గుర్తులు ఎలాగున్నాయో చూడండి. నా మాట ప్రకారంగా కట్టుకోకపోయిన వాడి జీవితాలు ఎలాగున్నాయో అది కూడా గుర్తులుంచి ఉన్నాడు ఆయన. యార్దాను నది దాటుతున్నప్పుడు యెహోషువ ఏమన్నాడు తెలుసా? జ్ఞాపకార్థంగా ఈ పొడి నేల మీద మనం నడిచామని యార్దాను నది పాయలై దాంట్లో ఉన్న రాళ్ళు తీసుకొని వచ్చి ఒడ్డు మీద పెట్టండి అన్నాడు ఆయన. ఈ రోజు వరకు యార్దాను నది ఒడ్డున యెహోషువ తీయించిన రాళ్ళు కుప్పలాగా ఇప్పటికీ ఉంది. బైబిల్ చెప్తుంది ఈ నేటికి, యెహోషువ గ్రంథంలో రాయబడింది, మీ అందరికి తెలుసు కదా. నేటికి ఆ రాళ్ళు అచ్చటనే ఉన్నాయి. నేటికి ఇది బైబిల్ దేవుడు మాట ఉన్నదని మనకి రుజువు చేస్తున్నాడు. ఇది మనుషుల యొక్క మాటలు కావు. దీంతో మన జీవితాలు కట్టుకోవడం చాలా మంచిది. ఇది వదిలేసి లోకంలో తిరిగిన వాడికి జీవితం బర్ణైపోద్దని చెప్పడానికి ఒక జ్ఞాపకార్థాలుగా దేవుడు ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలా? ఆయన పుట్టినరోజుకి పెద్ద కేక్ తెచ్చి బీర్లు తెచ్చి సారా తాగించేస్తే ఆ రోజుతోనే ఖతమైంది. కానీ శాశ్వతమైన మాటల చేత ప్రజలకి కట్టిస్తే జ్ఞాపకార్థంగా ఉండాలని ఒక ఉద్దేశంతో ఈ కూటమి పెట్టాడని ఎంతమందికి నమ్మే? నిజంగా ఇది గొప్పది కాదా? అన్నిటికంటే అందరూ చెప్పండి, అన్నిటికంటే శ్రేష్టమైనది కాదా?
హల్లెలూయా. చూడండి ఇక్కడ ఇంకేమంటారు చూడండి. మరియు ఈ దినమున సంఘమంతయు పూర్తిగా లోక సంబంధమైన మనసుతో నిండి ఉన్నదని ఎంతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆహా, లోకం కలిసిపోయింది లోపల గుండెల్లో. సంఘములో పరిస్థితులు బాగోలేవు. చర్చికి అయితే వెళ్తున్నారు కానీ మనసు మాత్రం అటు ఇంకొక వైపు ఉందన్నమాట. తర్వాత ఇంక రాయబడి ఉంది, ఇప్పుడు బహుశా ఆమె అతడికి వెళ్ళినప్పుడు శ్రీమతి లోతు అట్లు తలంచుకొనలేదు. ఏం తలంచుకుంది? వాక్యంతో కట్టుకోవాలని మనసు లేదు ఆమెకి. వాక్యంతో జీవించాలని మనసు లేదు. శాశ్వతమైన దాంతో నిలబడాలని మనసు లేదు. నిజమైన దాంతో జీవించాలని లేదు. మనసు అంతా ఎటుందంటే అక్కడ చెప్తున్నాడు ఆయన, నేను లోకస్తులతో కేవలం కలివిడిగా ఉండేదను ఏమనుకోయిందంట అని ఆమె తలంచెను. లోకస్తులతో నేను కలివిడిగా ఉంటాను అనుకోయిందంట. లోకస్తులతో బ్రతుకుతే కలివిడిగా ఉంటే ఏం జరుగుతుందో లోతు భార్య ఒక ఉదాహరణ. తర్వాత కలివిడిగా ఉండుట మంచిదే కానీ, కలిసి ఉండడం మంచిదే కానీ లోకపు అలవాట్లు తీసుకొనకుండా ఉండుడి. శాశ్వతమైన దానితో కట్టుకొని ఉండుడి. తర్వాత మీరు వెళ్ళినప్పుడు షద్రక్ మేషక్ అబేద్నెగో మరియు దానియేలు వలె వెల్లుడి. ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేకంగా జీవించండి వాక్యముతో. అందుకే ఆ మాట చెప్పారు స్టెఫెన్ గారు. నాకు ఫోన్ చేశాడు. కొన్నిసార్లు విశ్వాసులు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు తోసేస్తారంట. నాకు మా నాన్నకి అడగట్లేదు, మా అమ్మకి అడగట్లేదు. ఇంకా డైలాగ్ ఎలా కొడతారు తెలుసా? మా అమ్మకి అడగట్లేదు, మా నాన్నకి అడగట్లేదు, మా కుటుంబీకులకి ఎవరికి అడగట్లేదు, దైవజనులుగా మీకే అడుగుతున్నాను. ఇప్పుడు చూడు నా పరిస్థితి. ఇప్పుడు నేనేం చెప్పాలా? నేనేం చేయాలి? వెంటనే సమాధానం చెప్పాలి వాక్యానుసారంగా. నేను అన్నాను, నువ్వు ఎక్కడున్నా షద్రక్ మెషక్ అబేద్నెగోల వలె దానియేలు వలె ప్రత్యేకంగా నువ్వు బ్రతుకుతే చాలు. ఏమి సంభవించినా వారు తమను తాము అపవిత్ర పరచుకొనకూడదని తమ హృదయమందు నిశ్చయించుకొని ఉండిరి. దేవుని వాక్యం మీద వాళ్ళ జీవితాలు కట్టుకున్నారు బ్రదర్. ఈ రోజు వరకు వాళ్ళు మాట్లాడుకుంటున్నామా లేదా? వాళ్ళ పేర్లు ఎత్తుతున్నామా లేదా? నీ ముత్తాత ఎవరో నీకు తెలియదు. కానీ షద్రక్ మెషక్ అబేద్నెగోల గురించి మాట్లాడుతున్నాం, దానియేలు గురించి మాట్లాడుతున్నాం. ఎందుకో తెలుసా? శాశ్వతమైన వాక్యము చేత వాళ్ళ జీవితాలు వారికి వారు కట్టుకున్నారు. వాళ్ళు ఈ రోజు కూడా అదే వాక్యం మన ముందు ఉంది. కట్టుకోవాలా లేకపోతే దానికి త్రోసివేయాలా, అది నీ చేతుల్లో ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏమంటాడు చూడండి, మిగతా సంఘమంతా పడిపోయినను, మిగతా సంఘాలన్నీ పడిపోయినా ఏమి జరిగినను వారు మాత్రం వాళ్ళ హృదయాల్లో దేవుని వాక్యమును పెట్టుకొని నిశ్చయించుకొని ఉన్నారు. ఏది ఏమైనా ఈ శాశ్వతమైన మాటనే నా హృదయంలో ఉంచుకుంటానని నిర్ణయం తీసుకొని బ్రతుకుతున్నారు వాళ్ళు. ఈ దినమున ఇప్పుడు వారు ఒక జ్ఞాపకార్థముగా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు మాట హృదయంలో పెట్టుకున్న వాళ్ళందరూ ఒక జ్ఞాపకార్థంగా దేవుడు ఉంచి ఉన్నాడు. ఇప్పుడు మనము హల్లెలూయా. వాక్యాన్ని తులసిన వాళ్ళు కూడా జ్ఞాపకార్థంగా ఉంచాడు. అది ఎలాగున్నదో గొప్ప ఘోరంగా ఉంది. ఇప్పుడు అది దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప! దీన్ని బట్టి చూస్తే దేవుడు మాట ఎంత శాశ్వతమైందో చూడండి ఒకసారి. భూమి ఆకాశము గతించిపోతుంది. మీకు అందరికీ తెలుసు. ఈ భూమి కూడా ఎన్ని రోజులు ఉండదు, త్వరలో కాలిపోద్ది. ఈ మేడలు మిద్దులు చూసి గొప్ప అయిపోవడానికి ఏమి లేదు. మొన్న చూశారు కదా, 150,000 కోట్లు 10,000 కోట్లతో ఒక ఇల్లు కడితే 5 నిమిషాల్లో బూడిదైపోయింది. ఒక వ్యాపారస్తుడట లాస్ ఏంజలస్ లో అగ్గి తగులుకోయింది కదా, మీ అందరికి తెలుసు కదా. పేపర్లు చదవలేదా? టీవీలు చూడలేదా? చూశారు కదా. అంటే 10,000 కోట్లతో కట్టుకున్న ఇల్లు. ఆ ఇంటికి ఎలా కట్టుకున్నారంట, ఇంకా దాని గురించి వర్ణించారు. ఎప్పుడైనా ఒకవేళ సడన్ గా అగ్ని ప్రమాదం జరిగిన ఆ చుట్టూ కూడా వాటర్ పైపులు సెట్ చేసి ఉన్నారంట. అది ఏమైనా అగ్ని ప్రమాదం ఇంట్లో కొద్దిగా జరిగిన ఈ వాటర్ పైపులు వచ్చి గంటల లారీ వచ్చినంత వరకు అవసరం లేదు, లారీ లాగా ఇదే తడిపేస్తుంది. చూడు ఎంత టెక్నాలజీ. చూసినోడు అందరూ ఏమనుకుంటారు, ఈ ఇంటికి ఎప్పుడు కూడా నాశనం రాదు అనుకుంటారు లేదా? కానీ ఆ పైపులు ఓపెనింగ్ కావకముడిపై ఇది కాలిపోయింది. ఆ పైపులు అలాగే చూసుకొని ఉన్నాయి. ఇది అయితే ఒక్క రోజు నైట్ లో రోడ్డు మీద పడుకున్నారు. వాళ్ళ లైఫ్ లో ఎప్పుడు కూడా రోడ్డు మీద పడుకొని ఉండరు. దెబ్బకి
ఏది శాశ్వతం కాదు భూమి మీద, ఏది శాశ్వతం కాదు. బొంబాయి అనిల్ అంబానీ ఇల్లు ఎప్పుడైనా చూసారా? ముఖేష్ అంబానీ ఇల్లు నేను వెళ్ళి చూశాను. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికి ఏం చెప్తుండో తెలుసు అక్కడ ఉన్న గైడ్స్, ఇదేటనుకున్నాం ప్రపంచంలోనే ఖరీదైన ఇల్లు. నేను కింద నుండి మీద చూశాను, ఏదో ఒక రోజు పేక మొక్కలా పడుతుంది. అయితే అది సేమ్ పేక మొక్కలాగా పేడేశారు. అర్థమైందా? ఫుల్ సెక్యూరిటీ. అక్కడ ఫుల్ సెక్యూరిటీ అంటే ప్రధానమంత్రికి కూడా అంత ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ వామ్మో అటు పక్క చూస్తే ఎందుకు చూస్తున్నాడు అడుగుతున్నాడు. ఒరే నాయన పెద్దోడు ఇల్లు చూడడానికే వచ్చాము, అది ఎలా పట్టదు, మేమేమి ఉగ్రవాదులం గడు కాదు అనుకొని మా ఆధార్ కార్డు చూపించగానే మరి ఏట అనలేదు. అటువైపు చూస్తే ఎందుకు చూస్తున్నాడు అని అడుగుతున్నారు. నేనేటి ఆలోచిస్తానో తెలుసా, ఇవన్నీ కూడా గతించిపోతాయి కానీ నా దేవుడు మాటలు ఏనాడు గతించవు. నువ్వు ఎంత డబ్బున్న ఇల్లు కట్టుకున్నా, ఎంత సెక్యూరిటీగా కట్టుకున్నా, నువ్వు ఎంతగా ఎదిగిపోయినా ఏది శాశ్వతం కాదు. కానీ భూమి ఆకాశము గతించినా గతించకపోయినా ఆయన మాటల చేత నీ హృదయం కట్టుకున్నట్లయితే, దాంట్లో నిలబెట్టుకున్నట్లయితే నీకు అసలు అంతమే లేదు. అది జ్ఞాపకార్థముగా ప్రజలు కట్టుకున్నారు. ఎవరెవరు కట్టుకున్నారో మొత్తం వాళ్ళ లిస్టు చెప్పాడు ప్రవక్త. ఎవరెవరు వాక్యం చేత వారి జీవితాలు కట్టుకున్నారో, వాళ్ళు ఎలాగ లేచారో మొత్తం లిస్టు చెప్పారు. మీకు తెలుసా, వీళ్ళందరూ యేసు ప్రభు రాకమునుపు బ్రతికిన వాళ్ళు దేవుడు మాటల చేత కట్టుకున్నారు వాళ్ళు. కానీ ఒకరోజు ఏ దేవుణ్ణి అయితే నమ్మారో వారి జీవితాలు కాపాడుకున్నారు ఆయన మాటల చేత, ఆ జీవితాలు కట్టుకున్నారో, ఒకరోజు ఆయన వచ్చినప్పుడు వీళ్ళందరూ ఎన్నో వేల సంవత్సరాలు చనిపోయారు, వారి సమాధులు పాతి పెట్టబడ్డారు, అన్నీ అయిపోయాయి. కానీ వాక్యం చేత కట్టుకున్న వారి జీవితాలు మాత్రం ఒకరోజు ఆ నమ్ముకున్న దేవుడే భూమి మీదకి వచ్చి సిలువెక్కి వారందరి కోసం వెల ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ సిలువలో గట్టిగా కేకేసి ఇలాగన్నాడు. ఏమన్నాడు తెలుసా? చూడండి, ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. వాక్యం చేత వారి జీవితాలు కట్టుకున్న వాళ్ళందరూ కూడా వారు ఏమయ్యారో బైబిల్ ఒక జ్ఞాపకార్థంగా దేవుడు చెప్తున్నాడు మనకి. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఈ మాట మీకు మనకి చెప్తున్నాడు. 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 27:50. యేసు మరలా బిగ్గరగా కేక వేసి, చూడండి, ఇక్కడ ఎవరి కోసమైతే బ్రతికారో వారి జీవితాలు కాపాడుకున్నారో, ఎవరి మాటల చేత వాళ్ళ జీవితాలు కట్టుకున్నారో వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారో చూపిస్తున్నాడు మీకు. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాను. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాను సిలువలో. అప్పుడు దేవాలయపు తెర పై నుండి కింది వరకు రెండుగా చినిగింది. అప్పుడు దేవాలయపు తెర పై నుండి కింద వరకు రెండుగా చినిగిపోయింది. భూమి వణికింది, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. ఎవరి సమాధులు? ఎవరైతే దేవుడు మాట చేత జీవితాలు కట్టుకున్నారో వారందరి సమాధులు మరొకసారి తెరవబడిపోయాయి. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. పాడవలేదన్నమాట. వాక్యం మీద కట్టుకున్నాడు యొక్క బ్రతుకు పాడవలేదు, వారి శరీరం పాడవలేదు, వారి జీవితం పాడవలే, మరలా లేవడం ప్రారంభించారు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే శాశ్వతమైనది ఏంది? వాక్యము, దేవుడు మాటలు. ఈ మాటల చేత కట్టుకుంటేనే ఒక మనిషి సురక్షితంగా ఉంటాడని చెప్పటానికి బైబిల్ ఒక ఉదాహరణ. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకి జ్ఞాపకార్థముగా అగపడిరి. ఏంటంట అనేక మందికి అగుపడ్డారు. రే, వాక్యం చేత కట్టుకున్నా నేను నాశనం అవ్వలేదు, నేను నాశనం అవ్వలేదు కావాలని చూడు, నేను మరలా లేచా. అంటే ఒకే ఒక స్టోరేజ్ పవిత్రంగా ఉంచేది ఉంది, అది దేవుని యొక్క మాటలే. అది జ్ఞాపకార్థంగా మన ముందు పెట్టాడు దేవుడు. వాక్యం చేత కట్టుకున్న వాళ్ళందరూ ఎవరు నాశనం అవ్వలేదు. వాళ్ళు మరలా లేచారు. అనేక మంది కనబడు మరలా ఇప్పుడు మన ముందుకు వచ్చింది అదే మాటలు. ఇప్పుడు మనం ఎలా కట్టుకుంటాం అనేది దేవుడు చూస్తున్నాడు. ఆయన నిజంగా ఈ వాక్యానికి మనం సమర్పించుకుంటామా లేక దీనికి త్రోసేస్తామా అనేది ఈ రోజు మన పరీక్ష. నేను ఒక మాట చెప్తున్నా, ఈ మాటలే శాశ్వతమైన మాటల చేత
మన హృదయాలు కట్టబడాలని ఈ కాలంలో వాక్యం మన దగ్గరికి పంపించాడు ఆయన. ఇప్పుడు మన మీద ఉంది ఇప్పుడు ఆధారం. ఏమన్నాడు తెలుసా? దీన్ని ఇప్పుడు నీవు ఈ వాక్యము చేత నువ్వు కట్టబడితే నువ్వు ఒకవేళ రేపు చనిపోయినా భయపడిన అవసరం లేదు. తిరిగి అంత్యదినం మరలా నువ్వు ఇంకా లెగుస్తావు. పాత నిబంధనలో లేపాడు ఆయన మాట పట్టుకొని జీవించిన వాళ్ళకి. అవును. మరి ఇప్పుడు మన కొత్త నిబంధనలో ఆయన మారిపోతాడా? మార్పు లేని దేవుడు ఆయన. మనిషి కాదు మాట ఇచ్చేది, మనిషి కాదు మాట్లాడేది. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 23వ వచనం మనం చదివితే అక్కడ ఇలాగ రాయబడింది. మీరు చూడండి. నేనేం మానవుడు కాదురా బాబు మాట మార్చేయడానికి. నేనేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జగన్ కాదు నేను మాట మార్చడానికి. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఎంతమందికి అంటారో అంతమంది కని అని అన్నాడు. 23 ఈ 19 ఎంతమంది విన్నారు? మీరు అందరు విన్నారా? విన్నాం. ఇప్పుడేమంటున్నాడు? ఎవరైనా డబ్బులు ఎలా సంపాదించాలో నా చెవులు వచ్చి చెప్తే ముందు గుర్తురాలేదు ఈ మాటలు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. అంటే మానవుడు అబద్ధాలు ఆడేస్తాడు అనమాట. ఎప్పుడైనా సరే అబద్ధాలు ఆడేస్తాడు లేదా? పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. అవునా కాదా? ఆయన చెప్పి చేయకుండా ఎప్పుడైనా చెప్పిన తర్వాత చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉంటాడా? శాశ్వతమైన ఆయన మాటల మీద మనం కట్టబెడితే చంద్రబాబు నమ్ముకున్నా మోసపోయాం, జగన్కి నమ్ముకున్నా మోసపోయాం. ఇప్పుడు ఈయనకి నమ్ముకుంటే మోసమే లేదు. ఎంతమందికి అర్థమైంది? ఏంటంటే జగన్కి నమ్ముకుని ఏది మోసపోయామంటే ఆయన కూడా ఒక డైలాగ్ కొట్టాడులేండి. సంపూర్ణ మద్యపానం నిషేధము అన్నాడు. చేశాడా? అన్నాడా? బాబు నేను పార్టీ పక్షాలుగా మాట్లాడట్లేదు. నా పార్టీ ప్రభువైన యేసుక్రీస్తు. నాకు ఏ పార్టీ కాదు. మానవులందరూ అబద్ధికులు అని బైబిల్ చెప్తుంది. ఎవడో నిజం మాట్లాడు, అన్ని తిరగసలే. మానవుడు ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు భూమి మీద. దేవుడు ఒక్కడే శాశ్వతమైన వాడు. ఇప్పుడు ఆ మాటల చేత కట్టబడాలనే ఉద్దేశంతోనే ఈ మాటలకి నేను ఓటేస్తున్నాను. ఇది ఒక్కటే శాశ్వతమైంది. ఇది ఒక్కటే భూమి ఆకాశం గతించిన, ఇది గతించకపోయిన మాటలేవి. దాని మీద కట్టబడాలని జ్ఞాపకార్థంగా కొంతమందికి మీకు చూపిస్తున్నాను నేను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆ మాటలే ప్రజలకు ఇస్తే బాగుంటది, శాశ్వతమైన బహుమతి అదే అని ఉద్దేశంతో ఈ కూటమి పెట్టాడు. మాట్లాడేటి కేక్ తెచ్చి కోసేస్తే ఒక్క నిమిషంలో తినేసి బొల్లచ్చిరే అనుకుని వెళ్ళిపోరు. బొల్లచ్చిరే అనుకుని వెళ్ళిపోరు. ఎవరింటికి వాళ్ళకి వెళ్ళిపోరు. కానీ ఇది ఎలాంటి తెలుసా? నువ్వు సచ్చినంత వరకు నీకు ఎంత ఆడుతుంది ఇది. దీని టేస్టే వేరు. అందుకు అర్థమవుతుందా? ఇది జీవాహారము. దీని టేస్టే వేరు. మాకు ఒకడు బొమ్మలు శ్రీనన్నుడు ఒకడు ఉన్నాడు పార్తపురంలో. వాడికి ఒక రోజు రాత్రి అంతా వాక్యం చెప్పాను. రే ఎందుకు రాలాగా అయిపోతున్నావు? నేను 30 తులాల బంగారం సంపాదించాను రా సారాన్ని, నువ్వేట్రా సంపాదించావు అన్నాడు. నేను ఇలా చూపించాను నా సంపాదన, నా డబ్బు ఇదిగో రా అన్నాడు. నువ్వు వంటది తీస్తావేట్రా అంటున్నాడు. నేను అన్నాను, రే నీ డబ్బు నీ బంగారం ఒకరోజు బ్యాంకులోకి వెళ్ళిపోద్ది, నీ ఆస్తి పాస్తులన్నీ బ్యాంక్ ఒకరోజు పోతాయి, కానీ ఇది పోదురా అన్నాను. ఈ మాటలన్నీ అది బంగారం ఏదైనా బాధ వచ్చినప్పుడు పద్దేసినప్పుడల్లా గుర్తొస్తుంటుందట. ఆడప్పుడు అన్నాడు అదేలాగుంది ఇది, అదేలాగుంది ఇది అంటుంటాడు. అంటే ఈ మాటలకి చావు లేదన్నా, ఇది జీవము. ఇది జీవము కలిగిన మాటలు. దీనికి అంతం లేవు. ఆడు ఎప్పుడు లాస్ అయిపోయినా ఏడు గుర్తొచ్చేస్తుంటో తెలుసా? ఆడలాగా అన్నాడు. అప్పుడు ఒక్కసారి కలిశాడు. 10 సంవత్సరాల తర్వాత కలిసి ఏమంటాడు తెలుసా? నువ్వు ఏం మాట్లాడావో గానిరా అది మర్చిపోలేకపోతున్నాను, అదే గుర్తొస్తున్నారా ఇక్కడికి. ఎందుకో తెలుసా? ఈ మాటలు జీవముతో నిండిన జీవజలం. దీనికి అంతం లేవు. మీకు తెలుసా? ఇంకో మాట చెప్పరా? నీ మాటలకు కూడా నీకు కలుసుకుంటాయి. అది కూడా కిరణాలుగా మారిపోయి గాలిలో నడుస్తుంటాయి, తరంగాల్లాగా మారిపోయి తిరుగుతుంటాయి. ఒకరోజు నువ్వు తీర్పు దినానికి వచ్చినప్పుడు నువ్వేమేమి చేశావో, నువ్వేమేం మాట్లాడావో, ఎవరెవరికి తిట్టావో, ఎవరెవరికి అన్నావో, ఎవరెవరి గురించి చూసావో అన్ని రికార్డింగ్ అయిపోయింది గాలిలో. అవన్నీ మరలా నీకే వస్తాయి తిరిగి.
మీ బలాన్ని అన్నసారి ఒప్పుకోదు అది. నీ బటన్ ఇలా నొక్కగానే నువ్వు చేసినవన్నీ నీ ముందుకు వస్తాయి. ఎక్కడికి మాట్లాడడానికి లేదు. అరే 1974లో ఆడిన క్రికెట్ మ్యాచ్ ఇప్పుడు కొడత వచ్చేస్తుంది. గాల్లోనే ఉన్నాయి అవన్నీ, మీకు ఎక్కడికి వెళ్ళదు. ప్రతి మనిషి చేసిన కార్యాలన్నీ గాల్లోనే ఉన్నాయి తీర్పు కోసం. కానీ ఒక శాశ్వతం మన ఆటల చేత ఒక మనిషి కట్టుకుంటే వాడు చేసిన పాతదంతా దేవుడు తుడిచిపెట్టుతున్నాడు. ఆయన ఎంత ధన్యత. ఇక్కడ అందుకే అంటున్నాడు, అమ్మగారేమో పచ్చదనాన్ని చూసి పడ్డది, సారా అమ్మగారు మాత్రం పచ్చదనాన్ని చూడలేదు, వాక్యాన్ని చూసి నిలబడ్డది. ఇప్పుడు ఎవరు మంచి? శ్రీమతి లోతు ఒక జ్ఞాపకార్థమై ఉండేను. శ్రీమతి లోతు కూడా జ్ఞాపకార్థంగా ఉన్నది. మరియు దేవుడు చివరిసారిగా ఆమె యొక్క కృపా వర్తమానం ఆమెకి ఇచ్చినప్పుడు, ఆమెకి కృపా వర్తమానం ఇచ్చినప్పుడు, వాక్యం ఇచ్చినప్పుడు, ఆయన తన దూతలను అచ్చటకు పంపినప్పుడు, దూతలు ఆమె దగ్గరికి పంపించినప్పుడు, కొద్ది గంటలలోనే సొదొమ గొమొర్రా దహించబడబోచున్నదని వారితో చెప్పినప్పుడు, ఆయనను ఒక ఎడారిలోనికి వచ్చి, ఎడారి లోపలికి వచ్చి, అక్కడ ఎడారిలో సారా జీవించినట్లు జీవించుటకు ఆమె ఇష్టపెట్టుకోవాలి. మామూలు వస్త్రములు ధరించి సాధారణంగా మామూలుగా ఉండాలని అనుకోలేదు, సాధారణంగా ఉండాలనుకోయింది. ఈ రోజు కూడా అదే కదా ఫోటోలు. బ్రదర్, మీ మైండ్లు బట్టే ఆ దుకాణాల్లో ఫోటోలు పెడుతున్నారు. సౌందర్య ఫోటో పెట్టేసి అమ్మేస్తాను చీరలు. నువ్వు అలాగే సౌందర్యలా కనబడతావని అనుకుంటావని. మీకు అర్థమైందా? నాగార్జున ఫోటో పెట్టి ఎందుకు అమ్ముతున్నారు అనుకున్నావు. నాకు అప్పుడు పూర్వం ఏరియా వాళ్ళు గుర్తున్నాడు, ఇప్పుడు ఎవడెవడో నాకు గుర్తులేదు. అర్థమైంది మీ అందరికి? ఆల్లా కనబడాలని, ఆల్లాగా చిరిగిపోయిన ప్యాంట్లు వేయాలని. నాన్న 100 జోబులు వేసుకుని ప్యాంట్ ఎందుకు వేసుకుంటున్నావు? ఒక జోబు చాలదా? ఏ జోబులు పావలా ఉండదు, ఎందుకని జోబులు? ఒక్క జోబుకే దిక్కు లేదు దాంట్లో పెట్టడానికి, ఇంకా 5 6 ఎందుకు? అది గుడుంబ శంకర్ అండి, ఏదో శంకర్ అట, ఏంటది గుడుంబ శంకర్, అదే అందులో వేసాడండి. సిరిపల్లి ఎందుకు బ్రదర్? పిచ్చోలు సిరిపల్లి వేసేవారు పూర్వం. దీనికి అర్థం ఏంటంటే, లోకమైన పిచ్చి నాకు పట్టేసింది, నా మతిస్థిమతం బాగోలేదు. పూర్వము జేబులు ఎందుకు పెట్టుకునేవారంటే, పని చేసే ఫ్యాక్టరీలు వాళ్ళు రెంచిలు పెట్టుకోవడానికి, స్క్రూ డ్రైవర్లు పెట్టుకోవడానికి, ఆలు పెట్టుకొని తాళ్ళు అన్ని కట్టుకొని ఉంటే ఏ ఫ్యాక్టరీ లేదు, ఎన్ని పని లేదు, బోకర్లాగా రోడ్డు మీద తిరిగి ఈ జోబులు ఎందుకని? ఏదో పట్టేసింది, ఎవరో పట్టేశారు, ఏదో ఆత్మలు పట్టేశారు. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఆత్మ ఒక్కటే శాశ్వతమైంది. దీని చేత కట్టబడిన వాళ్ళందరూ నశించక బయటకు వచ్చారు. సాధారణ వస్త్రములు ధరించి, వస్త్రాలు ధరించుకోవడానికి ఆమెకి ఇష్టం. ఆమె యొక్క సాంఘిక జీవితాన్ని విడిచిపెట్టవలన తలంపునైనను ఆమె సహించుకునలేకపోయింది. అంటే దేవుళ్ళకి వస్తే ఇవన్నీ మాని అలా పోలమ్మో, నేను ఇది పెట్టుకుంటే నేను శ్రీదేవిలా కనబడతాను, ఇది తీసేస్తే ఎలాగా అమ్మో అని ఫీలింగ్ ఎక్కువైపోయింది లోతు భార్యకి. లోతు భార్య విశాలవంతముగా ఉండుటకు ఇష్టపడి బ్రతకాలనుకోయిందట. ఆమె వాక్యం చేత జీవితం కట్టుకోవాలని మనసు లేదు ఆమెకి. ఈ రోజు కూడా శాశ్వతమైన వాక్యం చేత కట్టుకోవడానికి వీలు లేదు అంటే నీ నాశనం నువ్వే తెచ్చుకుంటున్నావు. ఆమె భర్త పట్టణంలో ఒక గొప్ప వ్యక్తి అయ్యాడు, మేయర్ అయ్యాడు అలా భర్త. అయితే అతడు పట్టణం యొక్క మేయరు లేదా జడ్జి వలె గవిని వద్ద కూర్చుండి ఉండేను. అందరికి న్యాయం తీర్చేవాడంట గవిని దగ్గరికి వచ్చి. అలాంటి జడ్జి పోస్ట్ ఉంది ఆయనకి. మరియు ఆమె ఈ విశాలమును కోరుకునేను, ఫ్రీగా బ్రతకడానికి ఇష్టపడ్డది. మరియు ఆమె ఆ కార్యములు వదిలిపెట్టే ఆలోచన అయినను కలిగి ఉండలేదు. వదిలిపెట్టే కార్యమైన మనసులో లేదుట. శాశ్వతమైన మాట చేత కట్టుకోవాలని మనసు లేదు ఆమెకు. అయితే ఆమె తన భర్తతో పట్టణం నుండి బయటకు బయటికి వెళ్ళారు, బలవంతంగా వెళ్ళారు బయటికి. అయితే ఆమె ఏడ్చుచు ఏంటంట మరియు బాధపడుచు, ఎలాగంట బాధపడుతూ వెళ్తుందట. వెనుకకు ఏడుతున్నావంటే ఎందుకంటే ఇల్లు వదిలేదు, అక్కడ డబ్బులు ఉన్న బ్యాంక్ అక్కడ అకౌంట్ లేసని బాధతో ఉందట. ఏమ్మా మంచి బట్టలు వదిలేతో ఫ్రీగా తిరిగింది, ఫ్రీగా హ్యాపీగా బతికారు. రాత్రి అంతా సీరియల్ ముందు కూర్చొని టీవీ వేసిన ఎవడు అడిగేవాడు కాదు. టీవీలో వదిలేతాం సినిమా. ఇప్పుడు ఈ రోజుల్లో సీరియల్ కోసం భర్తలకే మర్చిపోతున్నారు. రాజా భోజనం పెట్టా అంటే
అక్కడ పెట్టాను చూడ తీసుకో ఉండు అనుకొని ఆడే రోజులు ఈ రోజుల్లో. అలాంటిది వదులుకోవడానికి ఇష్టం లేదట మేడం గారికి. లోతు భార్య బయటికి వెళ్ళుచుండగా ఏడ్చుచు మరియు బాధపడుచు వెనుకకు చూచుచుండెను. వెనక్కి చూస్తుందట, ఇదంతా వదిలేస్తున్నాను ఏడిచిందట. అక్కడే మెడ తిప్పింది, అక్కడే ఉప్పు స్తంభం. ఏలైనగా ఆమె అటువంటి మరణము నుండి వేరొకటకు ఇష్టం లేదట. ఆమె దానిని వదులుకొనవలసి వచ్చెను. హల్లెలూయా. వదులుకోవాలి, దేవుడు వాక్యం చేత కట్టుకోవాలని ఆయన అడుగుతుంటే ఆమె ఇష్టపెట్టుకోలేదు. తర్వాత ఏమైపోయింది మేషారు? యేసు చెప్పాను, జ్ఞాపకార్థముగా దేవుడు వాక్యానికి ప్రేమించకుండా లోకానికి ప్రేమించిన వారికి ఇదిగో బహుమతిని ఉప్పు స్తంభం ఉంచాడు. అదొక జ్ఞాపకం. యేసు చెప్పాను, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకతో వాడు నాకు పాత్రుడు కాడు, దున్నుటకు అర్హుడు కాడు. ఎవడైనా సరే నాగల మీద చేసి వెనక్కి చూస్తే దున్ను కాడా? ఈ వాక్యం మీద నమ్మకం లేకుండా లోకం వైపు చూస్తుంటే దీనికి సంతోషపరచగలరు ఎవరైనా? అందుకే నువ్వు వాక్యమైన శాశ్వతం దాని మీద కట్టుకోవాలంటున్నాడు దేవుడు. మనము ఎటువంటి ప్రజలమై ఉండవలసి ఉన్నది? ఎలాంటి ప్రజలై ఉండవలసి ఉన్నది? ఎటువంటి విశ్వాసులై ఉండవలసి ఉన్నది? విశ్వాసులై ఉండవలసింది. నాగటి మీద చేయి పెట్టిన వాడు కనీసం వెనుకకు తిరుగుట మాత్రమే కాదు, అవునండి, కానీ వెనుకకు చూచుటకు మరలినను తిరగడమే పక్కన పెట్టు, చూస్తే చాలు అతడు దున్నుటకు పాత్రుడు కాడు, జీవమునకు పాత్రుడు కాడు. ఈ వాక్యానికి సంబంధం లేనివాడు వాడు. ఓహో, మన దృష్టి మరియు మన హృదయము వాక్యముపై ఏకమై ఉండవలసి ఉన్నది. అంటే దీన్ని బట్టి చూస్తే మనం బ్రతకడానికి పంపించిన వెలుగు ఈ వాక్యం అన్నమాట. ఈ వెలుగు చేత మన జీవితాలు దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, కట్టుకోవాలి. అవునా కాదా చెప్పండి. దీన్ని బట్టి చూస్తే శాశ్వతమైనది ఒకే ఒకటి వాక్యమే. ఇతరులు ఏమి చేసినాను, ఎవరు ఏమి చేసినా, ఏమి చేసినాను, వారు ఏమి చేసినారు, ఎవరు ఏమి చేసినారు, ఎవరు ఏమి చేసినా ఈ హృదయం మాత్రము వాక్యం మీద నిలబెట్టుకోవాలి. కలువరి పైన కేంద్రీకృతమై ఉండవలదు. హల్లెలూయా. కనీసం వెనకకు చూచుటకు ఆగవద్దు. వెనక్కి తిరగడం పక్కన పెట్టే, వెనక్కి చూడకూడదు అంటున్నాడు ఆయన. మనకు వెనుకకు చూసే సమయమే లేదు, అసలు వెనక్కి చూసే సమయం లేదు. మనం ముందు కట్టుకునే సమయము, వాక్యముతో పోషించబడవలసిన సమయం ఇదే. హల్లెలూయా. నేను అంటున్నా, వాక్యముతో కట్టుకోకపోయిన వారి జీవితాలందరూ చిన్న భిన్నమైపోద్ది. ఇది మాత్రం వాస్తవం. ఈ రోజు కొద్దిగా పచ్చగా ఉండొచ్చు, కానీ పచ్చదనం ఎండిపోయే రోజులు వస్తాయి. మీకు తెలుసు, లోకములు ఎంతో మంది ఎంత బాగుండోరండి, అలాగ అయిపోయారండి. ఎందుకంటారు తెలుసా? దేవుడు మధ్యలో లేడు. దేవుడు ఆ ఇంట్లో లేడన్నా, ఇంట్లో లేడు. నేను చూశాను, పెద్ద పెద్ద రాజులు బొబ్బుల్లో ఉన్నోళ్ళు మట్టి కరిచేసి ఎలాంటి పరిస్థితులు. మా ఊర్లో కోమటపల్లి మాది, మా ఊర్లో దొరలు వాళ్ళ వైపు చూస్తే భయపడేవారు. వాళ్ళ వైపు చూడకూడదు అసలు. ఎవడు పేదోడు కానీ ఏ రైతు కానీ చూడకూడదు. వాళ్ళ వైపు ఇలా తొమ్మిది ఎలాగా ఎందుకు చూసావు అని కొరడాతో కొట్టేసేవాళ్ళు. అలా ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? వాళ్ళు ఇల్లులు కూలిపోయి దెబ్బలైపోయి మట్టి దెబ్బలైపోయాయి, అంతరించిపోయారు. వాళ్ళ ఆస్తులు ఏమైపోయాయి, వాళ్ళ పేరు ప్రఖ్యాతులు ఏమైపోయాయి. కానీ పేదోలైన మేము ఈరోజు వాక్యం పట్టుకొని హ్యాపీగా ఉన్నాం అక్కడే. హల్లెలూయా. అర్థమైంది మీ అందరికి? ఆ దొరగారి ఇంటికి వెళ్ళాను, ఎలాగొన్నారు పలకరించడానికి. వాళ్ళ ఆవిడ కాలు చేతులు పడిపోయిందండి. నేను వెళ్ళాను. మన ఇల్లుల కన్నా దరిద్రంగా ఉంది. ఇంకా బెటర్ మన ఇల్లే. నీట్గా గచ్చు చేసుకుంటున్నాము, శుభ్రంగా ఉంచుకుంటున్నాం. దానికన్నా దరిద్రం. ఊరే బాబు, మనకి ఎంచినోళ్ళు అసింట వెళ్ళరా దూరం వెళ్ళరా అన్నోళ్ళు అందరి పరిస్థితి ఇదా? ఇలాగ అయిపోతాడు, దేవుడు ఇలా చేస్తాడా అని నేను ఆశ్చర్యపోయాను. కానీ ఈరోజు మన ఇల్లులు రాజు కుమారులాగా కట్టుకున్నాం మనం. ఎంత దేవుడు కృప. శాశ్వతమైంది నేను ఒక్కటే కనుగొన్నాను ఈ లోకంలో, అది దేవుడి యొక్క మాటలే.
క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తరువాత వెనుకకు చూచుటకు తిరిగిన ప్రజలకు చూడండి, క్రీస్తుకు సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు ఇంకా లోకం వైపు వెనక్కి తిరిగిన వాళ్ళకి దేవుడు ఒక జ్ఞాపకార్థముగా ఇచ్చాను. ఏంటది? ఆమె ఉప్పు స్తంభముగా మారేను మరియు నేటికి అది అచ్చట నిలిచి ఉన్నది. ఈ రోజు కూడా దేవుడికి నమ్మినంటే యాక్షన్ చేసి వెనక్కి ప్రేమించిన వాళ్ళ పరిస్థితి అది ఒక జ్ఞాపకము. హల్లెలూయా. అయితే ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే ఈ వాక్యం మీద కట్టుకోవడానికే దేవుడు మనకి ఇచ్చాడనమాట. ఎంతమంది నమ్ముతున్నారు దీన్ని? దీని విషయమై ఇవన్నీ చెప్తే చాలా టైం అయిపోద్ది. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే చాలా టైం అయిపోద్ది. నేను షార్ట్ కట్ లో మాట్లాడతా, దయచేసి వినండి. ఈ వాక్యము ఒక వెలుగై ఉందన్నమాట మనుషుల జీవితాలకు. ఏమై ఉన్నది? వెలుగు. ఇప్పుడు ఈ వెలుగు చేత మనం ఎలా నడవాలో అనేది ఆ వెలుగు చూపించిన త్రోవలో మనం వెళ్ళాలి. నేను ఇంకోసారి మాట్లాడుతున్నా, వెలుగు ఎందుకు వస్తుంది చెప్పండి? మనకి త్రోవ చూపించడానికి, దారి చూపించడానికి, ప్రమాదాన్ని తప్పించుకొని నడవటానికి. ఇంకోసారి మాట్లాడుతున్నా, ఏదైనా ప్రమాదం ఉందా లేదా అని చూడడానికి వెలుగు మనకు అవసరం. టార్చ్ లైట్ ఎందుకు వినియోగిస్తారు? దారిలో ఏముందో, ఏమైనా రాయి ఉందా, లేకపోతే తన్ను కొట్టనా, గొయ్యి ఉందా, ఏదో పడిపోకుండా నన్ను నేను కాపాడుకోవడానికి అది వెలుగిస్తాడు. అలాగే ఈ కాల ఘడి వర్తమానం ఏం చేస్తుందంటే నీవు నీకుగా కట్టుకొని బ్రతికించుకోవడానికి, ముందు ఉన్న జాగ్రత్తగా పడడానికి ఆ వెలుగు ఏం చేస్తుందంటే మనకి త్రోవ చూపిస్తుంది. దీని గురించి అమెరికా ఫోటో ఒకటి ఉంటుంది, మీరు ఎప్పుడైనా పేపర్లో కూడా చూసారా? ఒక స్త్రీ ఇలాగ కాగడ పట్టుకొని, ఇప్పుడు నేను చెప్తుంటే గ్యారంటీగా గుర్తొచ్చేస్తుంది. ఇలాగ సముద్రము ఒడ్డున కట్టారు ఇలా ఒక పెద్ద విగ్రహం. అది చూడటానికి ఫోటోలో చిన్నదే కానీ ఆ విగ్రహం తాలూకా ఏన్లోనే 100 మంది ఉంటారు చూడటానికి వెళ్ళిన వాళ్ళు. అంత హైట్ లో కట్టారు. ఒక స్త్రీ విగ్రహం ఉంటుంది అమెరికాలో. వాళ్ళు ఏం చేశారు? లిబరేటీ, స్టాట్యూ ఆఫ్ లిబరేటీ అంటే ఒక విగ్రహం ఉంటుంది, ఒక స్త్రీ బొమ్మ. ఆ చివరిని వాళ్ళు లోపల దీపం పెట్టారు, అంటే ఒక లైట్ పెట్టారు. లైట్ పెట్టినప్పుడు ఆ లైట్ అక్కడ చూడటానికి చాలా మంది వెళ్తుంటారు. వెళ్ళే వాళ్ళందరూ ఎక్కుతుంటారు, వాళ్ళకి తీసుకుని చూపిస్తుంటారు. చిన్నది గడ కాదు, మీరు అనుకున్నట్టుగా చిన్న బొమ్మ గడ కాదు అది. ఆ చేతుల లోపల వెళ్తా ఉంటది అనమాట. అది వెళ్ళి చూడడానికి చుట్టూ కనిపించడానికి ఎంత చూడండి, అది ఎంత పెద్ద విగ్రహం ఒకసారి ఆలోచించండి. ఆ చివరిని, ఆ చెయ్యి పట్టుకున్న చివరిని ఒక లైట్ పెట్టారు. ఆ లైట్ అందరికి కనిపిస్తుంటది అనమాట బయటికి. ఆ లైట్ ఆరిపోకుండా చుట్టూ కిటికీలు అంటే అద్దాలు కిటికీలు పెట్టారు దానికి. అవన్నీ కనబడవు మనకి ఫోటోలో, దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ అర్థం కాదు. అయితే ఒకరోజు ఆ సముద్రం ఉంటున్నది కదా, సముద్రం మీద తుఫాన్ వచ్చింది. కరెంటు మొత్తం పోయింది. ఆ ఏరియాలో ఉన్న కరెంట్ అంతా తీసేశారు. పెద్ద గాలి తుఫాన్. ఆ ఏరియాలో ఉన్న పక్షులు ఏం చేశాయంటే, వెలుతురు ఒక పక్కే ఉంది, మొత్తం చీకటి అయిపోయింది. ఈ తుఫాను వచ్చి కొట్టుకొని వెళ్తున్నప్పుడు ఆ వెలుతురు ఉంది కదా, ఆ వెలుతురు వైపు వెళ్ళి మనము తప్పించుకోవచ్చని, ఈ గాలి నుండి తప్పించుకోవచ్చని ఆ వెలుతురు వైపు బయలుదేరాయి. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత కుప్పలు పడి ఉన్నాయి పక్షులు చచ్చిపోయి. ఎందుకు పడి ఉన్నాయి అని అంటే అప్పుడు మన ప్రవక్త అడిగాడు, ఏంటి పక్షులు ఎన్ని పడి అంటే, ఇవన్నీ శుభ్రం చేయలేదు మేము అన్నాడట ఆ గైడ్. అంటే అక్కడ గైడ్ చూపించినాడు, ఇంకా శుభ్రం చేయాలి, ఆ పక్షులని తీసేయాలా, ఎందుకంటే చచ్చిపోయాయి అవన్నీ. ఎందుకు చచ్చిపోయా అని అడిగాడు. ఈ పక్షులకి బుర్రలు లేవు అన్నాడు. పక్షులు వెలుతురు ఎందుకు వస్తుంది అంటే, వెలుతురు ఎందుకు ఉందంటే ఆ వెలుతురు వినియోగించి మీరు తప్పించుకోవడానికి, నువ్వు ఎటు పక్క వెళ్తే బాగుంటుందని తప్పించుకోవడానికి వెలుతురు ఉంది. ఇవి అలా కాకుండా ఆ వెలుతురుని గుద్దిసాయి, వెళ్ళి వెలుతురుని గుద్దిసాయి, కరెంటు షాక్ అయిపోయి బుర్రలు బద్దలైపోయి పేలిపోయి సభ కుప్పలు సచ్చాయి. ఈ రోజు కూడా మనం బ్రతకడానికి, కట్టుకోవడానికి, స్థిరపరచబడడానికి, నిలబడడానికి ఏ వాక్యం అయితే ఉందో
దీనితో నువ్వు ఆటలాడితే, దీనికి నువ్వు గుద్దుతే, దీనికి తోసినా నీ పని అయిపోద్దని చెప్పడానికి ఆ స్టోరీ చెప్పాడు ఆయన. అందుకే ఈ వాక్యం చేత మనము ఆటలాడరాదు. ఇది భూమి ఆకాశం గతించిన ఈ మాటలు గతించవు. ఆయన మానవుడు కాదండి మాట్లాడేది, ఆయన పొల్లు కూడా పోదు. ఇందులో ఒక్క మాట జరగకుండా ఏది ఆపలేవు. మీకు తెలుసు ఈ యుగంలో ఒకటి జరగబోతుందని. భూకంపాల చేత ఈ లోకము, సునామీల చేత ఈ లోకము గతించిపోద్దని దేవుడు ముందే చెప్పలే? మత్తయి సువార్త 24లో ఎప్పుడూ లేనటువంటి సునామీలు, భూకంపాలు, ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లు అయితే రక్తాలతో నిండిపోతున్నాయి, యాక్సిడెంట్లతో. ఎందుకు? మనిషి టెక్నాలజీ నడవడం మర్చిపోయాడు. పూర్వం నడిచినప్పుడు అలాంటి రక్తాలతో నిండి ఏంటి త్రోవలో? ఏ ఏ సైన్స్ డెవలప్మెంట్ అయిపోయింది. సైన్స్ 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 నిమిషంలో వెళ్ళిపోతామండి. భారతపురం నిమిషంలో పట్టక్కన గాలిలాగా ఆరిపోతుంటాడు, వెళ్ళి నిమిషంలో వెళ్ళిపోతాడండి. ఒకప్పుడు నడిచేటప్పుడు అంత ప్రమాదాలు లేవు, ఇప్పుడు విపరీతమైన ప్రమాదాలు. బైక్ పట్టుకుని వెళ్తుంటే పిల్లోడు ఇంక తిరిగి వస్తాడో లేదో గ్యారంటీ లేదు. అలాంటి రోజుల్లో బ్రతుకుతున్నాం, అలాంటి ప్రమాదకరమైన రోజుల్లో. కానీ వాక్యం మాత్రం శాశ్వతంగా బ్రతికించడానికి మాత్రమే ఉంది. నేను ఈ వర్తమానము మీకు చూపిస్తాను. ప్రవక్త ఈ క్యాటివ్ కోసం మాట్లాడుతూ ఉన్నాడు. లేచి అక్కడ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఎన్నో పేరా? 47 37 37 37 పేరేనా? 46 కదా? 37 ఓకే 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 నేను మర్చిపోయాను. నేను 37 పేరు అనుకుంటా. చూడండి ఒకసారి చదవండి బదులు. అక్కడ స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. ఈ యొక్క పక్షులన్నీ చనిపోవడం, ఈ క్యాటివ్ దగ్గర, ఈ యొక్క బొమ్మ దగ్గర చనిపోవడం అన్ని చెప్తున్నాడు అనమాట. కాలం క్రితం. ఓకే ఓకే ఇవన్నీ టైం అయిపోతుంది బ్రదర్ వదిలేయండి. నేను చెప్పేశాను కదా, ఇంటికి వెళ్ళి చదవండి. అది ఏ ఉద్దేశంతో మాట్లాడుతాడో మీకే చెప్తాడు దేవుడు చూపిస్తాడు అనమాట. ఈ రోజు కూడా శాశ్వతమైనది ఏదైనా ఉంది అంటే అది దేవుడు మాటలే. ఆ మాటలే ప్రజలకి ఇస్తే బాగుంటదని ఈ కూటం పెట్టాడు. ఎంతమందికి అర్థమైంది బ్రదర్? అందుకే నువ్వు దీంతో గుద్దుకుంటావో తోసేస్తావో అది నీ చేతిలో ఉంది, కానీ దానికి లోబడతావో లేదో అనేది నీ చేతిలో ఉంది. గుద్దుతో ఏమవుద్దో ఆ పక్షులు చూసి నేర్పించాము. ఏమైంది? అర్థమైందా? పక్షులు చూసి చూపించాను. ఒకవేళ తప్పించుకోవాలనుకుంటే తుఫాను నుండి అక్కడ అంటున్నాడు ఆయన, తుఫాను నుండి తప్పించుకోవడానికి ఆ వెలుతురు వినియోగించుకోవడం మానేసి, ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఆ పక్షులు వినియోగించుకోవడం మానేసి దానికి వెళ్ళి గుద్దుతే, మరియు వెలుతురును వాడుకొని సురక్షితంగా వెళ్ళుటకు బదులు అవి వెలుతురును కొట్టుటకు ప్రయత్నం చేసినవి అని గుద్దడానికి ప్రయత్నం చేశాయి. ఈ రోజు వాక్యానికి తిరస్కరించడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీ పని అయిపోద్దని అర్థం. తర్వాత అప్పుడు ప్రేరేపణ నన్ను తాకింది. అప్పుడు నాకు ఇలాగ జరిగినప్పుడు నాకు ప్రేరేపణ తాకింది. ఎవడైనా సరే ఈ వాక్యానికి అది నిజం. ఏమంటున్నాడు ఇక? స్త్రీలు మరియు పురుషులు ఎవరైతే దేవుని యొక్క వెలుగును కొట్టుటకు ప్రయత్నించదరో, స్త్రీ అయినా పురుషుడైనా దేవుని వాక్యానికి వెలుగుకి కొట్టినట్లుగా ప్రయత్నిస్తే వారు కేవలం వారి యొక్క బుర్రలు బద్దలు కొట్టుకొనుచున్నారు. నీ తల నువ్వే పాడు చేసుకుంటున్నావు, నీ హృదయం నువ్వే పాడు చేసుకుంటున్నావు ఒకవేళ కొట్టినట్లయితే. తర్వాత మరియు వారు సురక్షితమైన వైపునకు వెళ్ళుటకు, సురక్షితమైన వైపు వెళ్ళడానికి ఆ వెలుగును ఉపయోగించుకొనరు. వెలుగు మన సురక్షితం వైపు వెళ్ళటానికి ఈ వాక్యం ఇచ్చాడు దేవుడు. వింటున్నారా? ఎందువలన దానిని తిరస్కరించుటకు ప్రయత్నం చేసి వారి యొక్క బుర్రలు బద్దలు కొట్టుకొనుచున్నారు. నేను అనలే, దైవజనుడు అంటున్నాడు. దాన్ని తిరస్కరిస్తే నీ బుర్రలు నువ్వే బద్దలు చేసుకున్నట్టే, నీ జీవితం నువ్వే బద్దలు చేసుకున్నట్టే. దాన్ని వినియోగించుకోమని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు మధ్యాహ్నం ఎంతమంది దాన్ని వినియోగించుకోవాలని మనసు వస్తుంది చెప్పండి మీరే. ఈ సాయంకాలం ఇది ఒక్కటే నాకు బాగు చేసేదని ఎంతమందికి అర్థం నమ్మకం ఉంది చెప్పండి మీరే. ఇది ఒక్కటే నేను కాపాడటానికి వచ్చిందని, మనకి జీవితాల్లో రక్షించుకోవడానికి వచ్చిందని నమ్మినట్లయితే దీంతో మనం కట్టుకోవాలి. ప్రభా
దీంతో నా కట్టు ఏది ఏమైపోయినా పర్వాలేదు కానీ, నేను ఒకవేళ పేదోడిని అయిపోయినా పర్వాలేదు కానీ, దీంతో కట్టబడితే చాలు, నేను అవతల రోడ్డుకి వెళ్తాను, నేను నిత్యత్వంలోకి వస్తాను, పరలోకానికి వస్తాను ప్రభాని ఎంతమంది తీర్మానం చేసుకుంటారు? వారందరూ లేచి నిలబడి ఒక్కసారి ఒక జ్ఞాపకార్థంగా నేను ఉండాలనుకుంటున్నాను నీ వాక్యం కోసం అని ప్రార్థన చేద్దాం. టైం అవుతుంది కాబట్టి సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా తల వంచి, ప్రభువా నిజంగా మా సహోదరుడు స్టెఫెన్ 25వ పుట్టినరోజుకి మా అందరికి పిలిచి, ప్రభువా నీ వెలుగు కోసం మాట్లాడావయ్యా, దీనితో మేము తప్పించుకోవడానికి, దాని ద్వారా వినియోగించుకొని మేము బ్రతకడానికి వినియోగించుకోవాలి, కానీ దీన్ని తిరస్కరిస్తే ఏమి జరుగుతుందో జ్ఞాపకార్థముగా లోతు భార్యను మా ముందు పెట్టాం ప్రభువా. ఎంతో మంది పాములు పుట్ట కలిగిన వ్యక్తి మా ముందు పెట్టాం. తిరస్కరించిన వాళ్ళందరూ ఏమయ్యారో మేము చూసాము నాయన. ఈ వాక్యానికి ప్రేమించిన వారికి ఏమి జరిగింది, వాక్యానికి తిరస్కరించిన వారికి ఏమి జరగబోతుంది అనేది కళ్ళం కట్టినట్టుగా మా ముందు జ్ఞాపకాలు ఉంచి ఉన్నామయ్యా. కాలము ద్వారా పరీక్షించి మేము చూసాము నాయన. ప్రతి కాలములో పరీక్షించి చూస్తే నిలబడేది ఒకటే, నీ మాట మాత్రమే నిలబడ్డారయ్యా. మిగతావన్నీ ఇసుక చెన్నుల వలె కొట్టుకొని పోయాయి. నీ వాక్యమే శాశ్వతమైన మాకు అర్థమైందయ్యా. అందుకే దానితో కట్టవా ప్రభా, నేను దానికి కొట్టుకోకుండా, దానికి తిరస్కరించకుండా నా జీవితం దాంతో కట్టు ప్రభువా. నా జీవితం దానితో చుట్టుముట్టునైనా వాక్యము నా హృదయములో, వాక్యము చేత నా హృదయాన్ని కట్టుకునే కృపను దయచేయ ప్రభువా అని ఎంతమంది చేతులెత్తి ప్రార్థన చేయాలనుకుంటున్నారో మీరు చేయెత్తి చూపించండి దేవుని వైపు. హల్లెలూయా. ఎవరో మనిషి చూడాలని కాదు, ఎవరో చూడాలని కాదు బ్రదర్. ఈ వాక్యముతో నువ్వు చుట్టుపడాలని, భూమి ఆకాశం గతించినా గతించకపోయినా మాటల చేత నీ జీవితం కట్టబడాలని నువ్వు అనుకున్నట్లయితే నువ్వు చేయొద్దు, సిగ్గుపడద్దు. ఓ ప్రభువా, నాకు నిజంగా జ్ఞాపకార్థముగా నా ముందు ఎన్నో ఉంచి ఉన్నావయ్యా, ఎన్నో విషయాలు మా ముందు పెట్టి ఉన్నావయ్యా, ఎన్నో విధాలుగా మేము చదివి ఉన్నామయ్యా. సారా వాక్యము చేత కట్టుకోయింది, అబ్రహాము వాక్యము చేత కట్టుకున్నారు, కానీ లోతు భార్య వాక్యానికి తోసింది. ఏమి జరిగిందో ఉదాహరణగా మా ముందు పెట్టావు. మా డబ్బు మాకు శాశ్వతం కాదయ్యా, మా ఆస్తి పాస్తులు మాకు శాశ్వతం కాదయ్యా, మా భూమి పట్టాలు ఏమి శాశ్వతం కాదయ్యా. నీ మాటలే శాశ్వతమయ్యవని. భూమి ఆకాశం గతించిపోవచ్చు, కానీ నా మాటలు గతించవు అని చెప్పావయ్యా. ఆ మాటల చేత కట్టుకోవడానికి ఈ కాలంలో వెలుగుగా ప్రభా ఈ సాయంకాలపు వెలుగు వర్తమానాన్ని పంపించావయ్యా. ఇప్పుడు దాన్ని వినియోగించుకోవాల్సిన బాధ్యత నా మీద పెట్టావయ్యా. హల్లెలూయా. ఎంతమంది చేతులెత్తి ప్రార్థన చేస్తారు? ఎంతమంది చేతులెత్తి ప్రార్థన చేస్తారు? హల్లెలూయా. ప్రభా, దీన్ని తిరస్కరించకుండా దీనికి లోబడే జీవితం నాకు కలుగు చేయి. నీ మాటలు శాశ్వతమైందయ్యా. మాట్లాడింది సృష్టికర్త, మాట్లాడిన మాటలు మనిషివి కావయ్యా. అది సృష్టికర్త యొక్క మాటలు, మనిషివి కాదయ్యా. మారిపోవడానికి, గతించిపోవడానికి మనిషివి కావయ్యా మాటలు. ప్రభా, అది నీ మాటలే ఉన్నాయ్యా. దానితో కట్టుకోమనే మాకు ఇచ్చావయ్యా. ఈ కాలం దానితో నిలబెట్టుకోండి అని చెప్పడానికే వచ్చావయ్యా. మీ జీవితాలు దాని ద్వారా కట్టుకోండి చెప్పడానికి ఈ మాటలు మాకు జ్ఞాపకార్థముగా కాలము ద్వారా పరీక్షించి చూస్తే నీ మాట పట్టుకున్నది మాత్రమే నిలబడ్డారయ్యా. మిగతా వాడిని గతించిపోయారు ప్రభు. జ్ఞాపకార్థంగా వచ్చి ఉన్నారు. ముస్లింలని పెద్ద విగ్రహం కట్టారు, అది ఒక బాంబుతోనే బూడిదైపోయింది. ప్రభా, పెద్ద పెద్ద కోటలు కట్టారు, కొన్ని సంవత్సరాల పోతే అది బూడిదైపోయింది. కానీ నీ మాటలు మాత్రమే ఎప్పుడు కూడా ఆగిపోలేదు ప్రభు. అది జీవజలపు ఊటలాగా బయలుదేరుతూనే ఉన్నది. దానికి అంతము లేదని మేము చూడగలుగుతున్నాం ప్రభు. నీకే స్తోత్రము. ఎంతమంది ప్రార్థన చేస్తారు ఆ విధంగా? ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా మాకు నువ్వు గద్దించావు మా హృదయాలకి. దీంట్లో ఉన్నామని చెప్పి కూడా వెనక తట్టు తిరగకూడదని గద్దించావయ్యా. నాగటి మీద చేయి వేసి వెనక తట్టు తిరుగువాడు నాకు పాత్రుడు కాదని చెప్పావయ్యా. ప్రభా, నీకే స్తోత్రము నాయనా. యథార్థముగా నీ వాక్యములో కట్టబడాలనే ఉద్దేశంతోనే మాకు ఈ మాటలు పంపించావు తండ్రి. డూప్లికేట్ క్రైస్తవులుగా కాకుండా ఒక నిజమైన వాక్యములో జీవించే క్రైస్తవులుగా,
నీ వాక్యము చేత కట్టబడిన జీవితాలుగా మేము ఉండాలని వర్తమానం పంపించావు తండ్రి. నీకు స్తోత్రము ప్రభువా. ఇదిగో ఇప్పుడే దీని నుండి కుడికి గాని ఎడమకు గాని మేము తప్పిపోకుండా నీ వాక్యముతో మా జీవితాలు కట్టమని మరొక్కసారి మధ్యాహ్నం నేను సమర్పించుకుంటున్నానయ్యా. మరొక్కసారి నా హృదయం నీ కోసం ప్రతిష్ఠ చేసుకుంటున్నాను ప్రభువా. ఎంతమంది చేతులెత్తి ప్రార్థన చేస్తారో వారందరికీ కూడా దేవుడు దీవించాలని కోరుకుంటున్నాం. హల్లెలూయా. మంచి పార్టీ ఇచ్చాడయ్యా మాకు ఈరోజు. అయ్యా శాశ్వతంగా ఉండేది మాకు ఇచ్చారయ్యా. ఈ కూటాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. జక్కయ్య కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ కూటం బట్టి మేము నేర్చుకున్నామయ్యా. ఇది వెలుగు వచ్చింది మా కోసం, దీనికి గుద్దుకోకూడదు, దీని ద్వారా మేము తప్పించుకొని బ్రతకాలని నేర్చుకున్నామయ్యా. ఓ ప్రభా నీకే స్తోత్రము నాయన. మన మధ్యలో బ్రదర్ యెఫ్తా బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తారు. మైక్ ఇచ్చేయాలి బ్రదర్ యెఫ్తా జేకే.